నేను మీ సిద్ధగోని సుదర్శన్ తీర్మాన్ మల్లన మిత్రుడు. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. క్యూ న్యూస్ ప్రేక్షకులకు, తీర్మాన్ మల్లన అభిమానులకు మరొకసారి వెల్కమ్, శనార్థులు. మనం ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని ఒక్కసారి మనం చూసుకుంటే తలకాయ మీద మెడకాయ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. తలకాయ మీద మెడకాయ ఉన్న వాళ్ళకు ఎవరికైనా అర్థమవుతుంది అని చెప్పేసి మన కాక అంటుంటాడు కదా. 100% అర్థమవుతుంది. 100% రాష్ట్రంలో ప్రజల్లో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకమైనటువంటి భావన ఇంకా మరీ పెరిగిపోతుంది. కారణం ఏంటి అంటే, ప్రశ్నించేటువంటి గొంతుకైనటువంటి మల్లన్నను లోపడేయడం ఏంటి, కావాలని కళానికి సంఖ్యలు వేయడం ఏంటి అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్నారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలామంది అట్లా మెసేజ్లు పెడతా ఉన్నారు. ఎందుకు జరుగుతూ ఉంది ఇట్లా? ఇటువంటి సంస్కృతికి తెరలేపడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఒకసారి మనం ఆలోచిస్తే, అక్కడ పీఠాల కిందికి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తుంటే అది భరించలేకపోతున్నారు పాలకులు. ఏవైతే అన్యాయం చేసి, ఏవైతే మోసాలు చేసి, అబద్ధపు వాగ్దానాలు చేసి జనాన్ని ముంచాలనేటువంటి ప్రయత్నంలో ఏదైతే ఉన్నారో, అటువంటి ప్రయత్నాలు కాకుండా పోతే ఏమని చెప్పేసి ఒక భయము అనేటువంటి పాలకుల్లో వచ్చింది. తీర్మాన్ మల్లన్నని అక్రమ కేసులు పెట్టి కావాలని చెప్పేసి తీసుకుపోయి ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. మనం న్యాయస్థానాన్ని పూర్తిగా గౌరవిస్తాం. న్యాయ వ్యవస్థ కరెక్ట్గా ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఈ విధంగా నిలబడగలుగుతున్నాం, ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, బాసల పోసెట్టి కాక ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. తీర్మాన్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైండు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వాళ్ళ మద్దతు వస్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనం తెలంగాణ ఎందుకు సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏం జరుగుతుంది? ఇందుకోసమేనా అంటే, ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పు, అక్కడ అక్రమాలని ఎత్తి చూపితే తప్పు, ఏవైతే కుంభకోణాలు ఉంటాయో వాటిని తీసి బయట ప్రపంచానికి చూపితే తప్పు. మరి ఏది కరెక్టు? అంటే మీ డబ్బా కొట్టుకుంటా అయ్యా అమ్మ అనుకుంటా దొర కాళ్ళ కింద పడి కూర్చుంటే కరెక్ట్ అవుతుందా మీకు? ఎట్టి పరిస్థితుల్లో జరగది కాక. ఇది తెలంగాణ సమాజం మొత్తం యావత్ సమాజం మొత్తం కూడా తీర్మాన్ మల్లన్నకు మద్దతుగా వస్తుంది. ఎందుకు వస్తుంది? తీర్మాన్ మల్లన్న ఏదో చెడ్డ పనులు చేస్తున్నా, తీర్మాన్ మల్లన్న అన్యాయం చేస్తున్నా, తీర్మాన్ మల్లన్న ఒకవేళ అక్రమాలు చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ప్రజలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి మద్దతు అనేటువంటిది వస్తుంది కాదు, ఫస్ట్ నుంచే ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే, మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెనైంది. అది మీకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఎందుకనంటే ఇది మనం ఏదైతే అన్యాయం చేయాలనుకుంటున్నామో, ఏదైతే అబద్ధపు వాగ్దానాలు ఇవ్వాలనుకుంటున్నామో, ప్రజల్ని ముంచాలనుకుంటున్నామో దానికి దెబ్బ పడుతున్నటువంటి ఒక భయం మొదలైంది. దాంతోటే ఇటువంటి అక్రమ కేసులు పెట్టేసి లోపలయ్యడం. నా విషయంలో కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నా. తర్వాత విద్యార్థి సంఘ నాయకునిగా ఉంటే మురళీ ముదిరాజ్ అని 2017 డిసెంబర్ 3వ తారీఖు నాడు మురళీ ముదిరాజ్ అనేటువంటి ఒక విద్యార్థి మానే రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా వాళ్ళ అమ్మకు లెటర్లు రాసిండనమాట. అమ్మ, ఇంకెట్టి పరిస్థితుల్లో జాబులు వేసే పరిస్థితి కనిపిస్తలేదు, ఇక్కడ రాష్ట్రంలో కనిపిస్తలేదు. నేను ఇంత చదివినా, ఇప్పుడు నేను ఎంఎస్సిలో ఉన్నా, కానీ మనకు బతుకుదేరు కష్టమవుతుంది. తర్వాత నువ్వు పంపించే డబ్బులతోటి నేను ఇట్లా పుస్తకాలు కూడా కొనుక్కోలేకపోతున్నా. అందుకని నేనే భారమవుతున్నా, అసలు ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఒకవేళ ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ రాష్ట్రంలో లేవు. దీంతో నేను ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఆవేదన చెందాడు, బాధపడ్డాడు. ఏం చేయాలనో అర్థం కాక, ఆర్థిక పరిస్థితి బాగలేక, నాన్న కూడా చనిపోయి ఉంటే ఎట్లా నా బతుకు అని చెప్పేసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకొని చచ్చిపోతే మురళీ ముదిరాజ్ చచ్చిపోతే అది నీ గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి విద్యార్థి మాత్రమే. ఆయన నీ గజ్వేల్ నియోజకవర్గానికి చెందినటువంటి విద్యార్థి ఊరేసుకొని చనిపోతే వాళ్ళ అమ్మకు, తర్వాత వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంది, వాళ్ళ నాన్న లేడు, తర్వాత కూలీ నాలి కూడా చేసుకునేటువంటి పరిస్థితి లేదు.
ఒక్కగానొక కొడుకు, ఒకవేళ పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు కోల్పోయి ఆ అమ్మ బాగా ఆవేదన చెందింది, రోధించింది. దీంతో విద్యార్థి సంఘాలుగా, ఎందుకనంటే మన విద్యార్థుల్లో ఒకడు చనిపోయిండు, పాపము బాధతో చనిపోయిండు, కాబట్టి ఆయనకు బాధ్యతగా ఉందామని చెప్పేసి వెళ్ళి ప్రభుత్వాన్ని ఒకటే కోరినాం, ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించండి, ప్రకటించేసి ఆ కుటుంబాన్ని ఆదుకోమని కోరినాం. మనం కోరితే అక్కడ అప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అదే నియోజకవర్గం కాబట్టి వాళ్ళ ఊరేనంట. ఆయన కూడా అక్కడికి వచ్చిండు. అద్దంకి దయాకర్ వచ్చిండు. తర్వాత అద్దంకి దయాకర్ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కాబట్టి ఆయన కూడా వచ్చిండు. తర్వాత దర్వెల్లన్న, తర్వాత మానవతరాయ్, తర్వాత ఇట్లా దుర్గం భాస్కర్, ఇట్లా చాలామంది విద్యార్థి సంఘ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చేసి మేమంతా ఏం చేసినాము, ఆయనకు ఎక్స్గ్రేషియా ప్రకటించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసినాం. కానీ ఏం చేసినావు నువ్వు? అర్ధరాత్రి వరకు ఉంచి విద్యార్థులపైన దాడి చేయించేసి, ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయించేసి లాస్ట్కి వస్తే 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినావు. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేసి ఒక్కొక్కరిని కొంతమందిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో పెట్టి 23 మందిని తీసుకుపోయి చెంచల్గూడ జైలు పెట్టినావు. చెంచల్గూడ జైల్లో వేసినావు. అంటే ఎక్కడికి పోతున్నాం మనము? నిజంగా హత్య చేసినోడు, నిజంగా హత్యలకు పాల్పడిన వాళ్ళు, లేకపోతే ఏదన్నా హత్యాయత్నం చేసిన వాళ్ళు, నిజంగా అన్యాయం గురి చేసిన వాళ్ళు, నిజంగా ఒకవేళ అక్రమాలకు పాల్పడ్డోళ్ళు, నిజంగా కుంభకోణాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన సంకనేసుకొని కూర్చుంటున్నావు. కానీ ఏ పాపం తెలియని ఒక విద్యార్థి కోసం, ఆ విద్యార్థికి కొంచెం ఆ కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పిన పాపానికి తీసుకుపోయి లోపలేసినావు. ఇది నీ సంస్కృతి, ఇది నీ లెక్క అన్నట్టు. అంటే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టుగా కేసు పెట్టడం. తీర్మాన్ మల్లన్న దగ్గరికి బాధితులు వచ్చేసి, అయ్యా ఈ రంగురాల పేరుతోటి మాకు లక్షల రూపాయలు నాకు నష్టం చేసిండు, మా జీవితాలన్నీ కూడా అన్యాయం అయిపోతున్నాయి, మేము ఆయన వల్ల మోసపోయినాము, ఎవరైతే లక్ష్మీకాంత శర్మ ఉన్నాడో ఆయన వల్ల మేము మోసపోయినాము, కాబట్టి ఆయన గురించి కొంచెం చెప్పండి, సభ్య సమాజానికి చెప్పండి, తర్వాత మాకు న్యాయం జరిగేలా చూడండి అంటే దానికి సంబంధించి క్యూ న్యూస్లో ఒక వార్తను ప్రసారం చేసినారు. వార్తను ప్రసారం చేయడం అనేటువంటిది ఒక జర్నలిస్ట్గా బాధ్యత. అది అంటే ఏం చేస్తున్నాం మనం? జర్నలిస్టు తన బాధ్యతను తను నిర్వర్తించొద్దు. ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితుల పక్షాన్ని నిలవడం, బాధితులకు బాధ్యతగా ఉండడం, తర్వాత ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి తెలపడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలకు తెలపడం, ఒకవేళ తప్పుడు విధానాలు ఏమైతుంటే ఇది తప్పు అని చెప్పేసి ఎత్తి చూపడం, ఇది జర్నలిస్ట్ యొక్క బాధ్యత. అందుకే 4th ఎస్టేట్ అన్నారు మనం. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి 3 ఎస్టేట్ కాకుండా 4వ ఎస్టేట్గా, 4th ఎస్టేట్గా జర్నలిజాన్ని చూపిస్తున్నాం. అందరూ కూడా భారతదేశం మొత్తం అట్లా చెప్పుకుంటుంది. మరి 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిజాన్ని అంటే తప్పుని ఎత్తి చూపడమే తప్పుగా భావిస్తున్నావు నువ్వు. తప్పుని ఎత్తి చూపితే నీ దగ్గర తప్పు, ఇది అన్యాయం అయ్యా అంటే కూడా తప్పే, తీసుకుపోయి లోపలేయడం. ఈ సంస్కృతి ఎంతకాలం? ఇంకా ఎంతమందిని వేస్తావు? మొన్న రఘుని వేసినావు. రఘు ఏం చేసిండు? జర్నలిజం అక్కడ వెళ్ళి గురంపూడిలో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసేసి అగో ఇట్లా పరిస్థితి ఉన్నది, గిరిజనులు అన్యాయానికి గురవుతున్నారు, వాళ్ళ భూములు పోతున్నాయి అంట అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి వర్షాన్ని నేను చెప్తే దాని మీద కూడా కక్ష పెంచుకొని A19గా చేర్చి తీసుకుపోయి జైల్లో పెట్టినావు. మమ్మల్ని చెంచల్ కూడా జైల్లో పెట్టేసినావు. అంటే ఇంకెంతమందిని పెడతావు? ఇప్పుడు తీర్మార్ మల్లన్నని పెట్టినావు. తర్వాత ఆనంచిని వెంకటేశ్వరరావుని ఆయనని తీసుకుపోయి 53 రోజులు జైల్లో పెట్టినావు. అంటే జర్నలిజానికి సంఖ్యలు లేస్తే, అంటే నువ్వేం చెప్పినావు అసలు జర్నలిజానికి సంఖ్యలు లేస్తే నా మొత్తం ఆగడాలన్నీ కూడా ఆగిపోతాయి, తర్వాత ఇంకెవ్వరు నన్ను ప్రశ్నించొద్దు, ఎవ్వరు కూడా నాకు ఎదురు నిలవద్దు అనేటువంటి ఒక దుర్మార్గపోయినటువంటి ఆలోచన తప్పితే ఇంకేం కాదని చెప్పేసి సభ్య సమాజానికి అర్థమైపోతుంది. అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతావు మా మీద. నేను ఏమంటున్నా అంటే జర్నలిజాన్ని ఏమన్నావు నువ్వు? అసలు యాక్చువల్గా నువ్వు గద్దెనెక్కడానికి ఉపయోగపడ్డది కూడా జర్నలిస్టులే, గుర్తుపెట్టుకో కాక. నువ్వు గద్దెనెక్కడానికి ఉపయోగపడ్డది కూడా జర్నలిస్టులు మాత్రమే. జర్నలిస్టులు ఎక్కువ నీ గురించి రాసినారు. ఎందుకనంటే మనవాడు ఆయన కూడా కొట్లాడుతున్న నిన్ను మా నాయకుడు అనుకున్నాం, తర్వాత మాకేదో చేస్తాడని చెప్పేసి అనుకున్నాం. మేమంతా ఒకవేళ కన్ను కనిపించకుండా ఉంటే, గుడ్డి వాళ్ళమై ఉంటే మాకు దారి చూపి ఒక మంచి వ్యక్తి వచ్చిండని చెప్పేసి అనుకున్నాం. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి? అందరిని తీసుకుపోయి బాయిలా ముంచిపడేస్తున్నావు. నీకు కన్ను తెప్పిస్తే మమ్మల్ని అందరినీ కూడా బాయిలా ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. హత్య అదేది అటెంప్ట్ మర్డర్ కేసులా మా మీద పెట్టేది? తర్వాత ఇటువంటి కేసులా? అక్రమాల్ని ప్రశ్నిస్తే కేసులు పెడతావా? ఎంతకాలం పెడతావు? తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తూనే ఉంది, నీ ఆగడాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూనే ఉంది. కాబట్టి కాక
నేను ఒక జర్నలిస్ట్గా వెళ్ళిన అక్కడికి, ఒక జర్నలిస్ట్గా వెళ్ళిన, ఒక విద్యార్థి సంఘ నాయకునిగా వెళ్ళిన ఎక్కడికి, అక్కడ సంఘటన జరిగిన మానేర్ హాస్టల్కి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగితే నా మీద కూడా తీసుకుపోయి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టుడు. అంటే నేను ఏమంటున్నా అంటే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎక్కడికి ఈ సంస్కృతిని తీసుకుపోతున్నావు? తిట్ల సంస్కృతి అని చెప్పేసి మన చిన్న కాక చెప్పిండు. తిట్ల సంస్కృతి ఎవరు నేర్పించిండు? తిట్ల సంస్కృతి ఎవరు నేర్పించిండు? నువ్వే కదా, మీ అయ్యనే కదా నేర్పించింది. మరి దాన్ని ఇంకా మళ్ళీ తప్పు అంటే నువ్వు చేస్తేనేమో సంసారం అవుతుంది, ఇంకోటి నువ్వు చేస్తేనేమో శృంగారం అవుతుంది, ఇంకోటి చేస్తేనేమో వ్యభిచారం అవుతుంది. ఎట్లుంటుంది కాక? కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో తీర్మానాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమం లేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతుంది ప్రజలు. ఎందుకనంటే ఒక ప్రశ్నించే గొంతుక అంటే ఆయన గురించి ప్రశ్నించుకోవడం కాదు, ప్రజల ప్రశ్నలని, ప్రజల భావాలని, ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క ఆత్మఘోషణని, అవన్నిటిని కూడా ఆయన ఒక గొంతుగా వినిపిస్తున్నాడు, ప్రజల గొంతుగా వినిపిస్తున్నాడు. కాబట్టి మా బిడ్డ లోపలికి పోయిండు, మా బిడ్డను అన్యాయంగా వేసిరు అని చెప్పేసి తల్లులందరూ కూడా బాధపడుతున్నారు, తల్లులందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. చూడు కాక, తప్పకుండా ఇది ఒక ఆరంభం మాత్రమే. అంటే అది స్టార్ట్ అయింది, పతనం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే దీపం అంట గట్టిగా వెలుగుతుందంట. గట్టిగా వెలిగి దీపము ఆరిపోతుంది. అది ప్రారంభమైంది కాబట్టి, అది స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావు. తప్పకుండా పబ్లిక్ అంతా కూడా బుద్ధి చెప్తారు, పబ్లిక్ అంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా మద్దతు ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా, అట్లా మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చూడు ఎట్లా ఉంటుందో. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మనము ఈనాడు పత్రికను చూసుకుంటే, రాజకీయ మార్పునకు తొలి అడుగు, కుటుంబ పాలనను కూకటి వేలతో పెకిలిస్తాం అంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే రాజకీయ మార్పు అనేటువంటిది జరగాలి, తెలంగాణలో మార్పు అనేటువంటిది కోరుకుంటున్నారు. మనము ఆంధ్ర రాష్ట్రంలో, సమైక్యాంధ్ర రాష్ట్రంలో అన్యాయానికి గురైనము. ఈ అన్యాయానికి గురైనం కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం, మనం బలంగా కోరుకున్నాం. మనకు అన్యాయం జరుగుతుంది, నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో, అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం దీనికోసం వచ్చినాం. కానీ నువ్వు చేస్తుంది ఏంది? నువ్వు ఇంకా ముంచేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. బర్రెలు గొర్రెలు బీసీలకు పాలన కేసీఆర్కా? ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, భారీగా తరలివచ్చిన కమలదండు, తెరాస మజ్లిస్ లక్ష్యంగా నేతల ప్రసంగాలు అంటూ మనం ఒక వార్తని ఈనాడులో చూసుకోవచ్చు. ప్రధానమైనటువంటి వార్తని, ఎన్నో పోరాటాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసిన 1400 మంది కుటుంబాలు కేసీఆర్ పాలన చూసి రోధిస్తున్నాయి. నిరుద్యోగులు, రైతులు, ఇలా రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదు. ఇదేనా ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న తెలంగాణ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేలతో పెకిలించేందుకే పాదయాత్ర చేపట్టామని ఉద్వేగంగా చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పునకు ఇదే నాంది కానుందన్నారు. భారీ ఎత్తున తరలివచ్చిన కాషాయ దళం, హర్షాతిరేకల మధ్య సంజయ్ సంగ్రామ పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. హైదరాబాద్ పాతబస్తీలోనే భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకొని ఆయన యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఢిల్లీ నుంచి వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో పాటు రాష్ట్రం నుంచి అన్ని స్థాయిల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. హోరెత్తించే నినాదాలు, ఎగిసిపడుతున్న శ్రేణుల ఉత్సాహం నడుమ 35 రోజుల మొదటి విడత పాదయాత్రలో సంజయ్ తొలి అడుగు వేశారు అంటూ మనం ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి ఒక చిత్రాన్ని కూడా మనం చూసుకోవచ్చు. కాషాయ తలపాగాతో సంగ్రామ యాత్రలో అభివాదం చేస్తున్న బండి సంజయ్ అంటూ మనం ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ తర్వాత, బడిగంటలు మోగే వేళ ఆచరిద్దాం ఇలా, సాధారణ టీకా ఆపొద్దు, పౌష్టికాహారం అందించాలి, పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రుల పాత్ర కీలకం, విద్యా సంస్థల ప్రారంభం సందర్భంగా నిపుణుల సూచన అంటూ మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే చిన్నపిల్లల్ని కూడా, అంటే KG to PG వరకు, అంటే మొత్తం కూడా మనం స్కూళ్ళు కానీ విద్యా సంస్థలన్నీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది పాటించాలి. తర్వాత మాస్కులు ఇట్లా ధరించాలి. ఎందుకంటే పిల్లలకు వస్తే ఇంకా థర్డ్ వేవ్ అంటున్నారు, ప్రమాదం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నిపుణులు చూసినటువంటి వార్త మనం చూసుకోవచ్చు. ఒకవైపు కరోనా భయం వెంటాడుతోంది, ఇంకోవైపు విద్యా సంస్థల గంట మోగనుంది. తల్లిదండ్రుల్లో ఏదో తెలియని సందిగ్ధం, పిల్లలను పంపాలా వద్దా అనే మీమాంస కొనసాగుతుండగానే సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు తెరుచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలు మొదలుకొని ఉన్నత పాఠశాలలను, కళాశాలను ప్రారంభించనున్నారు. పిల్లలను పంపిస్తారా లేదా అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే తల్లిదండ్రుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కరోనా కారణంగా పిల్లలు 7.5 కాలంగా ఇళ్లకే పరిమితం కావడంతో
రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆన్లైన్ తరగతులతో మానసిక శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు సబ్జెక్టుల పరంగా ప్రాథమికాంశాలు మర్చిపోయిన పరిస్థితి. కొందరు కనీసం రాయలేని చదవలేని స్థితికి చేరుకున్నారు. బడికి దూరమై సెల్ ఫోన్లు టీవీలే ప్రపంచంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకుంటూ బడిబాట పట్టేదెలా, తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉండాలనేటువంటి విషయంపైన ఒక మంచి వ్యాసాన్ని ఈనాడు ప్రచురించింది. తర్వాత పిల్లలను నిర్భయంగా పాఠశాలలకు పంపించండి, తల్లిదండ్రులకు మంత్రి సబితా సూచన అంటూ ఒక చూసుకోవచ్చు. తర్వాత ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణ అంటూ మనొక వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఆఫ్ఘాన్ దోషి అమెరికానే, జిహాదీకి పునాదిలో సౌదీతో పాటు అగ్రరాజ్య పాత్ర, ఈనాడుతో మాజీ దౌత్యవేత్త తల్మిజ్ అహ్మద్ అంటూ 18వ పేజీలో మనం వార్తను చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఈ ఉగ్రవాదం పెట్టలేకపోవడానికి కారణం అమెరికా అని చెప్పేసి ఆయన దౌత్యవేత్త చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. మాతృభాషే బలం, తెలుగులో చదివితేనే పుట్టగతులుండవనేది అపోహే. తెలుగులో చదివితే పుట్టగతులుండవనేది అపోహే. అందుకు నా గతమే ఉదాహరణ. మాతృభాష పరిరక్షణ ఉద్యమం అవశ్యం. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకనంటే తెలుగుని భాషని మర్చిపోతే మన సంస్కృతిని మర్చిపోతాం, మన సంస్కృతిని మర్చిపోతే మన ఆచార సాంప్రదాయాలు మర్చిపోతాం, మన సాంప్రదాయాలను మర్చిపోతే మన మూలాలనే మర్చిపోతాం. అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే క్రమక్రమంగా అవి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాతృభాషను పరిరక్షించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని మన సిజిఐ ఎన్వి రమణ గారు చెప్పడం జరిగింది. అంటే మొత్తం మీద మాతృభాష అనేటువంటి తెలుగు భాష అనేటువంటిది, అక్కడ మనం తెలుగు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి తెలుగు భాష అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం అని 2017లో మన కాక ఏం చేసిండు, తెలుగు మహాసభలు పెట్టిండు. ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టేసి అద్భుతంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పటాకులు కాల్చేసిండు, లైట్లు వేసేసిండు, దుమ్దాం చేసి తెలుగుని మొత్తం వెలిగిస్తానన్నాడు. చాలా సంతోషపడ్డాం. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఒక తెలుగు లిటరేచర్ నుంచి వచ్చినటువంటి ఆయన కాబట్టి, తెలుగు లిటరేచర్ చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి, బాతల పొషెట్టి కాక కాబట్టి తెలుగుని ఒక వెలిగిస్తాడు. తర్వాత ఇది ఒక కాపాడుతాడు అనేటువంటి ఒక మంచి నమ్మకం అనేటువంటిది ఎవరి దగ్గర వచ్చింది అంటే తెలుగుని అభిమానించే వాళ్ళ దగ్గర, తర్వాత తెలుగుని కాపాడాలనేటువంటి ఒక మంచి ఆలోచన వాళ్ళ దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, కొంతమంది దగ్గర వచ్చింది. కానీ ఏమైంది, లాస్ట్కు 12వ తరగతి దాకా తెలుగుని తప్పనిసరి చేస్తా అని చెప్పేసి మళ్ళీ 10 రోజులకే మాట మార్చేసి 10వ తరగతి వరకు అన్నాడు. తర్వాత మొన్న ఏం చేసిండు, ఇప్పుడు సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలి డిగ్రీ వరకు అని చెప్పేసి మొత్తం తెలుగుని ఏం చేద్దామనో మరి కాకకే తెలవాలి. మాతృభాష మనిషి ఉన్నతికి సోపానమే కానీ అవరోధం కాబోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమాజాలన్నీ వాటి మాతృభాషలోనే విద్యాబోధనను కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. మన అమ్మ భాష తెలుగు గతంలో ఎన్నడూ లేనంత ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని పరిరక్షించుకునేందుకు భాషాభిమానులందరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జపాన్, చైనా పరాయి భాషల మోజులో పడలేదు. ఆ దేశాలు తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయి. నిజానికి ఆ దేశాల సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక శక్తి బయటి వారికి సైతం చైనీస్, జపనీస్ భాషను నేర్చుకునేలా పురిగొల్పుతున్నాయి అంటూ జస్టిస్ ఎన్వి రమణ చేసినటువంటి మనం వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అంటూ మనం ఒక వార్తని ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ హత్యలు, తర్వాత ఈ రకరకాల అత్యాచారాలు ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటి అంటే విద్యా వ్యవస్థలో నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశాన్ని చేర్చకపోవడం అనేటువంటిది ప్రధానంగా అంశంగా మారుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే వానికి నైతికత అంటే ఏంటో తెలుస్తలేదు, తర్వాత ఎవరిని ఎట్లా చూడాలి, తర్వాత ఎవరిని ఏ విధంగా మనం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలనేటువంటి ఆ విషయం కూడా తెలియకుండా మనము పిల్లల్ని అట్లా తయారు చేసిన పాపం కూడా మనదే అవుతుంది. ఎందుకనంటే విద్యా వ్యవస్థను కరెక్ట్గా ఉంచితే, నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యను అందిస్తే సమాజం కూడా మంచి జరుగుతుంది, తర్వాత అభివృద్ధి చెందుతుంది. కానీ లేకపోతే ఇట్లా మొత్తం రకరకాల ఒక పరిణామాలకు ఇదంతా కూడా దారితీస్తూ ఉంటుంది. తెలుగు భాష ఎందుకు నేర్చుకోవాలని చెప్తామంటే అందులో నీతి పద్యాలు ఉంటాయి.
సుమతి పద్యాలు కానీ లేకపోతే వేమన పద్యాలు కానీ నీతిని నేర్పిస్తూ ఉంటాయి. వేమన పద్యాలు కానీ అసలు యాక్చువల్గా ప్రపంచం ఎట్లా నడుస్తుంది అని నేర్పిస్తూ ఉంటాయి. తర్వాత కథలు ఉంటాయి, తర్వాత కథానికలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, గద్యాలు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయి. కాబట్టి తెలుగు భాష నేర్చుకుంటే తర్వాత కొంచెం నైతిక విలువలు పెంపొందుతాయి అనేటువంటి ఒక భావన మాత్రం తప్పకుండా ఉంది. అది చేయాల్సిన అవసరం ఉంది. కాక నువ్వు ఆలోచించు ఒకసారి. రాష్ట్రం మారినా మళ్ళీ వాహన రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దేశవ్యాప్తంగా భారత్ సిరీస్ విధానం 15 నుంచి అమల్లోకి. అంటే రాష్ట్రం మారినా కానీ అంటే దేశవ్యాప్తంగా ఒకటే సిరీస్ తోటి వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియ అనేటువంటి ఉందని చెప్పి వార్తను చూసుకోవచ్చు మనము. తర్వాత పండుగల సీజన్లో జాగ్రత్త, కోవిడ్ వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టాలంటూ కేంద్రం తెలిపినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ 14 పేజీలో చూసుకోవచ్చు. తర్వాత చెరువుల ఆక్రమణపై నివేదిక ఇవ్వండి, పలు శాఖలతో పాటు కలెక్టర్లకు ఎన్జీటీ ఆదేశం, ఈనాడు కథనంపై సుమోటో విచారణ అంటూ 18 పేజీలో మనం ఒక వార్తను చూసుకోవచ్చు. స్వర్ణపోరుకు భవీనాబెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో ఫైనల్కు దూసుకెళ్లింది. పారాలింపిక్స్ చరిత్రలో టీటీ తుది సమరానికి చేరిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. ఆదివారం స్వర్ణం కోసం భవీనా పోటీ పడబోతుందంటూ మనం ఒక వార్తను చూసుకోవచ్చు. అంటే ఒక గొప్ప విషయం అది. పారాలింపిక్స్లో మనకు పథకం తెచ్చిపెట్టేటువంటి అది ఉంది అని చెప్పేసి. తర్వాత మనము వెలుగులోకి వెళ్తే పండుగలు వస్తున్నాయి జాగ్రత్త, దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 46,759 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రానున్న పండుగ సీజన్లో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలు యూటీలను కేంద్రం అప్రమత్తం చేసింది. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగల టైంలో జనం గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది. మరోవైపు కేరళలో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నెల 30 నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ ప్రకటించింది అంటూ మనకు 9వ పేజీలో వార్తను చూసుకోవచ్చు. కేసీఆర్ నియంత పాలనను అంతం చేస్తాం, ప్రజలు కష్టాల్లో ఉంటే సీఎంకు పట్టదా అంటూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. కేసీఆర్ ఫ్యామిలీనే బంగారు కుటుంబమైంది. దళితులకు సీఎం పదవి ఎట్టిపోయింది. గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు ఏమాయ. ఇప్పుడు ఎలక్షన్ రాగానే అంటున్నాను. ఇప్పుడు ఆదిలాబాద్ పోతే మళ్ళీ గిరిజనుల గురించి మాట్లాడుతావు నువ్వు. ఎందుకంటే మీరు గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తానన్ను, 12% రిజర్వేషన్ ఇస్తా, 10% ఇస్తా, 12% కూడా ఇస్తా అని చెప్పినావు. ఏమైంది మరి? సమాధానం చెప్పు వాళ్ళకు. తాలిబాన్ల భావజాలం ఉన్న ఎంఐఎంకు టీఆర్ఎస్ సహకరిస్తుందని మండిపాటు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలైన ప్రజా సంగ్రామ యాత్ర. సీఎం కుర్చీ కదిలే రోజులు దగ్గర పడ్డాయి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యను చూసుకోవచ్చు. తర్వాత ఈ యాత్రతో కేసీఆర్ పారిపోతారు అంటూ తరుణ్ చుక్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. కేసీఆర్ అవినీతి నియంత కుటుంబ పాలనను అంతం చేస్తామని, అందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రకటించారు. బంగారు తెలంగాణ ఏమో కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందన్నారు. ఆనాడు తెలంగాణ కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగాల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ తన ప్రజా సంగ్రామ యాత్రను శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1400 మంది బలిదానం చేసుకున్నారు. ఇందులో చాలామంది యువకులు తమను తాము కాలబెట్టుకున్నారు, ఉరేసుకున్నారు. 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కోసం ఇంతమంది ప్రాణత్యాగం చేసిండ్రు. కానీ ఇప్పుడు ఒక్క కుటుంబమే రాజ్యం వెళుతుంది. ఫ్యామిలీ పాలనలో ప్రజల ఆశలు ఆవిరైనాయి. ఆ కుటుంబాన్ని తెలంగాణ నుంచి కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి ఈ సంగ్రామ యాత్ర అని చెప్పారు. మాయమాటలతో ఎన్నాళ్ళు మోసం చేస్తారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని బండి సంజయ్ అన్నారు. రైతులకు మద్దతు ధర లేదని, ఇంటికో ఉద్యోగం హామీ అమలు కాలేదని తెలిపారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సమస్యల్లో పుట్టెడు కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. వరదల్లో హైదరాబాద్ మునిగితే ఈ సీఎం బయటకు రాకుండా ఫామ్ హౌస్లో ఉన్నారని, ఆయన ప్రజల కష్టాలు పట్టవని మండిపడ్డారు. మాయమాటలు, అబద్ధాలతో ఎన్నాళ్ళు ప్రజలను మోసం చేస్తారని కేసీఆర్ను నిలదీశారు అంటూ మనం ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన జనంతో చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. గల్లీలన్నీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో మారుమోగాయి.
ఎటు చూసినా బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు కనిపించాయి. బుల్లెట్ వెహికల్స్తో ర్యాలీ, ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగులు, ఒంటెల ప్రదర్శన, డప్పు డోలు కళాకారుల విన్యాసాలు, ఆటపాటలతో ఓల్డ్ సిటీ సందడిగా మారింది. భాగ్యలక్ష్మి అమ్మవారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావు, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, నాయకులు ఇంద్రసేనారెడ్డి, మంత్రి శ్రీనివాస్, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటూ మనం ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత జనమే జనం అంటూ ఇక్కడ బండి సంజయ్కి సంబంధించినటువంటి పాదయాత్రలో అంటే భారీగా తరలిచ్చినటువంటి జనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద కుటుంబ పాలన అంతం కావాలి, తర్వాత మొత్తం మీద రాష్ట్రానికి ఒక విముక్తి కావాలనేటువంటి సందేశాన్ని మాత్రం తప్పకుండా ఆయన బండి సంజయ్ ఇచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు. హైదరాబాద్లో మళ్ళీ సర్కారు భూముల అర్రాసే పెడతావు కాక, అర్రాసి పెడతావు, కుర్రాసి పెడతావు, పెట్టినా కానీ నీకే సప్పుడేక నువ్వు చల్లగా ఉండాలి, మేమేమో బగబగ మండల మాడిపోవాలి, సావాలి, ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇది నీ కథ. భూములు అమ్ముకున్నాక ఏం చేస్తావు? అన్నీ అయిపోయాక ఏం చేస్తావు? ఏమమ్ముతావు? జీ అమ్ముతావా అని అంటున్నారు అందరూ. జీ అంటే గవర్నమెంట్ భూములు అమ్ముతావా అని. 4,000 కోట్ల టార్గెట్, 117.35 ఎకరాల అమ్మాలని నిర్ణయం. పుప్పాలగూడలో 94.56 ఎకరాలు, కానామెట్లో 22.79 ఎకరాలు. రేపే నోటిఫికేషన్. సెప్టెంబర్ 27-28 తేదీల్లో వేలం. ఇటీవలే కోకాపేట కానామెట్లో 64.93 ఎకరాల అమ్మకంతో 2,764 కోట్ల ఆదాయం అంటూ మనం ఒక వార్తను చూసుకోవచ్చు. మొత్తం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారము ప్రైవేట్ పరం కాకుండా గవర్నమెంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తీసుకున్నాడు కాక. తీసుకొని డైరెక్ట్ అమ్మడం మొదలుపెట్టిండు. తర్వాత ఓట్లు కొనడం ఉంటుంది చూసినావా, ఓట్లకు 5,000, ఓట్లకు 1,000 రూపాయలు, ఓట్లకు 100 రూపాయలు అట్లా ఆ సంస్కృతి నుంచి ఈయన ఏం చేసిందంటే ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చిండు. అసలు యాక్చువల్గా అదే తప్పు. కొత్త సంస్కృతి ఏం తీసుకొచ్చిందంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ పైసలు ఇచ్చేసేయడం, ఓటర్లకు డైరెక్ట్ పైసలు ఇచ్చేసి ఓట్లు కొనుక్కోవడం అనేటువంటి సంస్కృతికి తెరలేపినావు నువ్వు. కానీ చూస్తున్నారు కాక, అంత అర్థమైతేనే ఉంటుంది. పబ్లిక్ ఏం అబ్జర్వ్ చేస్తలేరు అట్లా అని అనుకుంటావు నువ్వు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర సర్కార్ మళ్లీ సిద్ధమైంది. ఇటీవల కోకాపేట, కానామెట్లో భూముల అమ్మకం ద్వారా 2,764 కోట్లు రాబట్టుకున్న సర్కార్ ఇప్పుడు మరిన్ని భూములను అర్రాస్లో పెట్టేందుకు రెడీ అయింది. ప్రభుత్వ భూముల అమ్మకంపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వస్తున్నా, హైకోర్టు అక్షింతలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కానామెట్లో 22.79 ఎకరాల్లో ఉన్న 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 94.56 ఎకరాల్లో ఉన్న 26 ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. పుప్పాలగూడలోని ఒక్కో ప్లాటు 2 ఎకరాల నుంచి 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా కానామెట్లో ఎకరం నుంచి 3.5 ఎకరాల్లో ఉంటుంది అని చెప్పేసి మనం ఒక వార్తను ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద ఏమంటుండు, బంగారు తెలంగాణ చేస్తా, ఆ తెలంగాణ చేస్తా అని చెప్పేసి మొత్తం నాశనం చేసి భూములను నమ్ముకొని తర్వాత ఆస్తులన్నీ మొత్తం ఖతం చేసి పడేసి తెలంగాణను అన్యాయం చేసేసి ఎట్లకైనా 23లో నేను ఎట్లకైనా రాను, వచ్చేది లేదు, పీకేది లేదు అని చెప్పేసి అర్థమైపోయింది కాకకు. అర్థమైపోయి ఇవన్నీ చేసుకుంటుండే. ఇక వచ్చేది లేదు కాబట్టి ఉన్నప్పుడే మంచిగా చేసుకోవాలని చెప్పేసి తరతరాలకు ఎన్ని తరాలు తిన్నా కానీ తరగదు కాక, నీ ఆస్తి మస్తు ఉన్నది, ఇంకెందుకు చేసుకుంటావే? తప్పు కాక అట్లా చేసేది. ఆటబొమ్మ ఆఫ్ఘనిస్తాన్ అంటూ దర్వాజాలో ఒక మనం కథనాన్ని చూసుకోవచ్చు. తర్వాత గణపతుల ఎత్తుపై ఆంక్షలు లేవు, వినాయక విగ్రహాల ఎత్తు విషయంలో ఆంక్షలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ విషయంలో పోలీసుల నుంచి ఇబ్బంది ఎదురైతే చెప్పాలన్నారు. ఇంకా అంటే ఎంత ఎత్తైనా పెంచుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది. తర్వాత ఇయ్యాల రేపు భారీ వానలు, రాష్ట్రంలోని పలు చోట్ల ఆది సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ 2 రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపింది. శనివారం కూడా రాష్ట్రంలో విస్తారంగా వానలు పడ్డాయంటూ మనం ఒక వార్తను 4వ పేజీలో చూసుకోవచ్చు. తర్వాత కారు లోయలో పడి నవవధువు తండ్రి మృతి. కారు లోయలో పడి నవవధువు ఆమె తండ్రి మృతి చెందారు. పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. నిర్మల్ జిల్లా పాండ్వాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది అంటూ మనం ఒక వార్తని అక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఏపీని కట్టడి చేయండి, కృష్ణా నీళ్లను అక్రమ ప్రాజెక్టుల ద్వారా అవతలి బేసిన్కు ఏపీ తరలించకుండా కట్టడి చేయాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది. దీంతో కృష్ణపై తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉండు, వాడు కట్టుకుంటూ పోతూనే ఉంటాడు.
చేజేతులా ఓడిరు. బ్యాటింగ్ బౌలింగ్తో విఫలమైన టీమిండియా థర్డ్ టెస్టులో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 4 రోజుల్లోనే ముగిసిన లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 76 రన్స్ 76 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది అంటూ మనకు 10వ పేజీలో మనం ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఎల్లుండి నుంచి స్కూళ్ళు, గైడ్లైన్స్ లేవు, స్పష్టత ఇవ్వని సర్కార్, డైలమాలో మేనేజ్మెంట్లు, పేరెంట్స్. క్లాసుకు ఎంతమంది ఉండాలి, బెంచ్కి ఎందరు ఉండాలి, బడులు రెగ్యులర్గా నడపాలా, రోజు విడిచి రోజు నడపాలా అని చెప్పేసి, తర్వాత ప్రైమరీ స్టూడెంట్ల కోసం ఏం జాగ్రత్తలు తీసుకునేటువంటి ఏ విషయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కాక నడుపుకోరని చెప్తున్నాడు. మీ సావు మీది సావురు అని చెప్పేసి అన్నాడు. నీ కొడుకు పిల్లలు లేకపోతే ఎవరైనా మీ మనమలకి ఇట్లా మంచిగా ఉండాలి, జనం ఏమైనా ఏం కాదు. ఇక ఆసరా అప్లికేషన్లకు 50 రూపాయలు గుంజుతున్నారు. ఆసరా పెన్షన్ అప్లికేషన్లకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేయొద్దని రాష్ట్ర సర్కార్ చెప్పినా మీ సేవా నిర్వాహకులు మాత్రం 50 రూపాయలు తీసుకుంటున్నారు. వృద్ధాప్య పింఛన్ ఏజ్ లిమిట్ 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదనుగా నిర్వాహకులు డబ్బులు గుంజుతున్నారు అంటూ మనం ఒక ఆరోపణ చూసుకోవచ్చు. మరి చెప్తే అది వరకు నడుస్తలేదు. గది మీద వద్దు, దాని మీద అటువంటి వాటి మీద మనం చర్యలేం తీసుకోం. కానీ ఏదైనా ప్రశ్నిస్తే అట్లా. కాబూల్లో కరెన్సీకి తిప్పలు. తాలిబాన్ల పాలనలో అష్టకష్టాలు పడుతున్న ఆఫ్ఘన్లకు బ్యాంకుల్లోని తమ డబ్బు తీసుకుందామన్నా వీలవడం లేదు. ఏటీఎం ద్వారా రోజుకు $200 తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో కాబూల్లోని న్యూ కాబూల్ బ్యాంకు బయట జనం ఇలా నిరసన తెలిపారు. మరోవైపు సంగర్వార్ ప్రావిన్స్ను డ్రోన్ దాడులు చేసి ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ICSK ప్లానర్ను అమెరికా హతమార్చింది అంటూ, అంటే మొత్తం మీద వేసిపడేసిందట. రిమ్స్లో సిజేరియన్లు ఆపేసినరు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో మత్తుమందిచ్చే డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. సీరియస్ కండిషన్తో వచ్చే పేషెంట్లను కూడా డాక్టర్లు బయటకు రిఫర్ చేస్తున్నారు. తాజాగా గైనిక్ వార్డులో సిజేరియన్లు కూడా ఆపేశారు. 2 రోజుల కింద 3 సిజేరియన్ చేయాల్సి ఉండగా వేరే ప్రాంతాలకు రిఫర్ చేశారు. చేతిలో డబ్బులు లేక అక్కడే ఉండిపోయిన ఓ మహిళ అధికారులను నిలదీయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయం వెలుగులో రావడంతో శనివారం జిల్లా కలెక్టర్ రిమ్స్ను సందర్శించారు అంటున్నాం. గవి పట్టించుకో, ఎందుకనంటే జనం చచ్చిపోతున్నారు. తర్వాత హాస్పిటల్ నేను మంచిగా చేస్తా, అట్లా చేస్తా, ఇట్లా చేస్తా అన్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు వార్డ్ హాస్పిటల్ అంటున్నావు. ఏదో ఇప్పుడు మొన్నదాకా బస్తీ దవాఖాన, ఇప్పుడేమో ఇంకో గ్రామాలలో ఏదో దవాఖానలు పెడతా అంటున్నావు. ఉన్న దవాఖానలు మంచిగా చేసేసి తర్వాత నిజంగా విద్యా వైద్యం, అందుకోసమే తీర్మానం వలన చేసినటువంటి పోరాటం దాని గురించి చేస్తున్నాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా డబ్బు లేకుండా పేదలై ఉండి డబ్బు లేకపోవడం కారణం చేత చనిపోవద్దు ఎవరు కూడా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి నేను ఒక నిర్ణయంతో దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఉద్యమం నడుస్తుంది. తీర్మానం వలన టీం చేస్తుంది. అదే తర్వాత విద్య కోసం కూడా అదే చేస్తున్నారు. దీన్ని నువ్వు కార్పొరేట్ శక్తులకు ఇచ్చేసి నువ్వు భాగస్వామ్యం తీసుకొని ఇట్లా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వెలిగిలా ఉంటే తర్వాత శనార్థి తెలంగాణ చూసుకుందాం. జన్ధన్ ఖాతాలు 43 కోట్లు, డిపాజిట్ల మొత్తం 1.46 లక్షల కోట్లు, 55.47% మహిళా ఖాతాదారులే. వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ ఈ పథకం దేశ ఆర్థిక స్థితిగతులను శాశ్వతంగా మార్చేస్తుందన్న మోడీ అంటూ 3వ పేజీలో మనకు వార్తని చూసుకోవచ్చు. తర్వాత తీర్మాన్ మల్లన్న అరెస్టుతో భగ్గుమన్న రాష్ట్రం. పోషెట్టి కుట్రతోనే మల్లన్న అరెస్ట్, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. కేసీఆర్ బాగోతాలన్నీ బయటపెడుతుండనే మల్లన్నపై కక్ష అంటూ మనం ఒక ప్రధానమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. నిజంగా జరుగుతున్నది ఇదే. మన అసలు ఎందుకు కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు, తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయనే విషయాన్ని శనార్థి తెలంగాణకు సంబంధించి అన్న రజనీ కుమార్ అన్న వివరిస్తారు. థ్యాంక్ యూ సుదర్శన్ అన్న. సో క్యూ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా తీర్మాన్ మల్లన్న అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న తీర్మాన్ మల్లన్న అరెస్టుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలిసినవే.
మల్లన్న అరెస్టుకు అర్ధరాత్రి అరెస్ట్ తర్వాత సో నిన్న ఉదయం మల్లన్న అభిమానులకు మేమందరం కూడా పిలుపునివ్వడం జరిగింది. మల్లన్న ఎక్కడున్నాడో తెలిపాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పైన అదేవిధంగా పోలీసుల పైన ఉందని తీన్మార్ మల్లన్న టీమ్గా అదేవిధంగా తీన్మార్ మల్లన్న అభిమానులుగా మేము చేసినటువంటి మీరందరూ కూడా సహకరించినటువంటి మీరందరూ ఉద్యమించినటువంటి దానికి ప్రభుత్వం భయపడింది. సో నిన్న మొదటగా మీకు ఈ శనార్థి తెలంగాణ పేపర్ సంబంధించిన అప్డేట్స్ కంటే ముందు నిన్న జరిగినటువంటి కొన్ని పరిణామాలను కూడా క్యూ న్యూస్ ప్రేక్షకులకు కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి ప్రతి పరిణామాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఉదయం మనకు 11 గంటలకు యాక్చువల్గా మనకు 9:30కు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ మన అడ్వకేట్లు దాఖలు చేయడం జరిగింది. హైకోర్టులో ఎప్పుడైతే హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైందో వెంటనే పోలీసులు కూడా తీన్మార్ మల్లన్నను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నామన్నటువంటి ఒక సమాచారం హైకోర్టుకి ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఉదయం 11 గంటలకు మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరుస్తున్నారన్నటువంటి సమాచారంతో తీన్మార్ మల్లన్న అభిమానులు కావచ్చు లేదా తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ సభ్యులందరం కూడా సికింద్రాబాద్ కోర్టు వద్దకు ఉటావుటిన వెళ్ళడం జరిగింది. చిలకలగూడ పిఎస్ వద్దకు వచ్చినటువంటి వారందరినీ కూడా సికింద్రాబాద్ కోర్టు వద్ద రమ్మని చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ కోర్టు వద్ద దాదాపు 1000 నుంచి 2000 మంది పోలీస్ బలగాలను అక్కడ మోహరించున్నారు. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరు వచ్చినా కూడా అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా వచ్చినట్టే అరెస్ట్ చేసేసి కొంతమందిని కార్ఖానా పోలీస్ స్టేషన్కు మరికొంతమందిని బేగంపేట పోలీస్ స్టేషన్కు తరలించేటువంటి ప్రయత్నం చేశారు. సో అదే సందర్భంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను కూడా ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బేగంపేట పోలీస్ స్టేషన్లో పెట్టారు. సో ఒక రకంగా ఒక భయానకమైన వాతావరణాన్ని సికింద్రాబాద్ కోర్టు వద్ద పోలీసులు క్రియేట్ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు ఆ రకంగా వ్యవహరించారన్నటువంటి ఒక సమాచారం ఉంది. ఇకపోతే 11 గంటలకు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి మీడియాకు సమాజానికి సమాచారం ఇచ్చిన పోలీసులు నేరుగా మల్లన్నను కోర్టు వద్దకు తీసుకురాలేదు. వర్చువల్ ద్వారా చిలకలగూడ పిఎస్ నుంచి మల్లన్నను ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మల్లన్న గారిని కూడా జడ్జి గారు 2 ప్రశ్నలు అడిగారు. సో పోలీసులు మిమ్మల్ని భౌతికంగా హింసించారా? సో రాత్రి నుంచి మీరు ఏమైనా ఇబ్బందులకు గురయ్యారా అని జడ్జి గారు మల్లన్నను ప్రశ్నించడం జరిగింది. సో భౌతికంగా నాపై ఎలాంటి దాడి చేయలేదు, కానీ ఈ కేసుతో సంబంధం లేని ప్రశ్నలతో విసిగిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలతో మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? ప్రభుత్వం అన్నది అత్యంత శక్తివంతమైనది, ప్రభుత్వంతో మీరు రాజీ పడవచ్చు కదా అనేటువంటి యాంగిల్లో నన్ను పోలీసులు ఆ రకంగా నన్ను ఇంకొక రకంగా వేధిస్తున్నారనే సమాచారాన్ని కూడా మల్లన్న కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక అదే సందర్భంలో మల్లన్న ఆరోగ్యం సంబంధించి కూడా కోర్టు అదేవిధంగా జడ్జి గారు వాకప్ చేయడం జరిగింది. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉన్నారా, ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా జడ్జి గారు మల్లన్నను ప్రశ్నించడం జరిగింది. నేను ఆ సమయంలో కోర్టులోనే ఉన్నాను. సో మల్లన్న గారు కూడా ఆ విషయంలో నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను, నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. సో ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తూ జడ్జి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వెంటనే పోలీసులు మాకు మరొక 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా మల్లన్నను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మల్లన్న అడ్వకేట్లకు అంటే మన లీగల్ టీం కూడా కోర్టు దీనికి సంబంధించినటువంటి కౌంటర్ వేయాల్సిందిగా సూచించింది. సో మన లీగల్ టీం కూడా వెంటనే కౌంటర్ వేయడంతో పాటు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్ను అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీని పిటిషన్ దారు ఎవడైతే ఉన్నాడో దొంగ లక్ష్మీకాంత శర్మ ఇచ్చినటువంటి కాపీని అవన్నిటిని కూడా తీసుకొని వెంటనే అసలు లాయర్లు ఆశ్చర్యపోయేటువంటి కేసులు, అసలు ఈ మొత్తం పిటిషన్లో సంబంధం లేని కేసులతో మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు పంపాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసిందనే విషయాన్ని వాళ్ళు చూసి నవ్వుకున్నటువంటి పరిస్థితి మన లీగల్ టీం. ఎందుకంటే మల్లన్నపై పిటిషన్ ఇచ్చినటువంటి లక్ష్మీకాంత శర్మ పిటిషన్ ఇచ్చిన సందర్భంలో కావచ్చు, లేదా ఎఫ్ఐఆర్ చేసినటువంటి సందర్భంలో కావచ్చు, లేదా మల్లన్నకు నోటీస్ ఇచ్చిన సందర్భంలో కావచ్చు, ఎక్కడ 306 అనేటువంటి సెక్షన్ ఎక్కడ అప్లికేబుల్ కాలేదు. కేవలం బెయిలబుల్ సెక్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కావచ్చు, నోటీసుల సందర్భంలో కానీ ఎఫ్ఐఆర్ సందర్భంలో కానీ బెయిలబుల్ సెక్షన్లకు సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించే ప్రభుత్వం వివరించింది. కానీ ఈ మొత్తం ఎంటైర్గా మల్లన్నపై నమోదైనటువంటి 31 కేసులు ఏదైతే ఉన్నాయో 31 కేసుల్లో కూడా దానికి సంబంధించి కొన్ని కేసుల్లో మనం హైకోర్టులో ఫైట్ చేస్తున్నాం, మరికొన్ని కేసుల్లో అన్ని కూడా బెయిలబుల్. సో బెయిలబుల్ కేసుల ద్వారా అరెస్ట్ చేస్తే మల్లన్నను జైల్లో వేయడానికి లేదు కాబట్టి మల్లన్న మళ్ళీ వెంటనే బయటకు వస్తాడు, హుజరాబాద్లో పాదయాత్ర మొదలు పెడతాడు, హుజరాబాద్లో టీఆర్ఎస్ అంతా చూస్తాడు. కాబట్టి ఇది కాదు, మనం మల్లన్నను ఖచ్చితంగా జైలుకు పంపాలనే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మీరు జైలుకు వెళ్లేందుకు కావాల్సినటువంటి అప్లికేబుల్ ఉన్నటువంటి సెక్షన్స్ని మీరు ప్రొవైడ్ చేయండి అని ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు పోలీసులు 306 అది అప్పటికప్పుడు క్రియేట్ చేసినటువంటి సెక్షన్, అది ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పినట్టు ఎఫ్ఐఆర్ సందర్భంలో ఆ సెక్షన్ లేదు, మల్లన్నకు నోటీసులు 41 CRPC కింద నోటీసులు ఇచ్చిన సందర్భంలో ఆ సెక్షన్ లేదు, కానీ చివరి క్షణంలో చేశారు. సో ఇది కేవలం
కుట్రపూరితంగా చేసినటువంటి వ్యవహారం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి సంబంధించి కూడా మన అడ్వకేట్స్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఆ తర్వాత ఈ పోలీసులు మల్లన్నను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలన్నటువంటి పిటిషన్ కావచ్చు, లేదా మన లాయర్లు మల్లన్న బెయిల్కు సంబంధించినటువంటి దాఖలు చేసిన పిటిషన్ల పైన కూడా సాయంత్రం వరకు కూడా వాదనలు కొనసాగాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా జడ్జి గారు వాదనలు విని సో ఈ రెండింటికి సంబంధించిన తీర్పును ఈ నెల 31వ తేదీకి అంటే మంగళవారం తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఇది ఇప్పటివరకు లీగల్గా ఉన్నటువంటి అప్డేట్స్. సో 31 తారీఖు తర్వాత మళ్ళీ లీగల్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇవాళ ఆదివారం, రేపు కృష్ణాష్టమి సెలవు కాబట్టి సో లీగల్ ప్రాసెస్ అంతా కూడా మనం మంగళవారం రోజు కొనసాగే అవకాశం ఉంది. ఇకపోతే ఇదంతా కూడా లీగల్గా జరిగినటువంటి వ్యవహారం అయితే నేను ఉదయం పిలుపునిచ్చినటువంటి ప్రకారంగా తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ మెంబర్లను అదేవిధంగా జిల్లా కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు అందరినీ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం దానికి సంబంధించినటువంటి సమావేశం కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ సమావేశంలో అందరం కూడా ఒక ఏకాభిప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. మల్లన్న అక్రమ అరెస్ట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా మనం నిరసనలు కొనసాగించాలి. ఎక్కడ కూడా హింసకు దారితీసేటువంటి పరిస్థితులకు మనం ఎట్టి పరిస్థితుల్లో పాల్పడకూడదు. మల్లన్న ఆశయం అంతా కూడా ఒకటే. మల్లన్న మన కోసం ఎన్ని కేసులైనా ఎన్ని రోజులైనా జైలుకు వెళ్ళేందుకు కోసం సో ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్ళేందుకు రెడీగా ఉన్నాడు. కానీ మల్లన్న టీం సభ్యులు కానీ లేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన కానీ ఒక్క లాఠీ దెబ్బ పడడానికి వీల్లేదు, ఎలాంటి రక్తపు చుక్క కూడా చెందడానికి వీల్లేదు. శాంతియుత మార్గాల ద్వారా మన నిరసన కార్యక్రమాలు ఉండాలని మల్లన్న చేసినటువంటి సూచన మేరకు రాష్ట్ర కమిటీ కూడా అన్ని జిల్లాలు 33 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల నుండి ఆయా జిల్లాల్లో ధర్నా చౌకులు, నిరసనల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చౌకులు ఉంటాయి. సో ఆ చౌకులలో ఒక టెంట్ వేసుకొని దాదాపు మల్లన్నను విడుదలయ్యేంత వరకు కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కమిటీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించాం. ఇది 33 జిల్లాలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగించాలి. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నటువంటి సభ్యులందరూ కూడా మన టీం సభ్యులు అందరూ కూడా బ్లాక్ రిబ్బన్స్ కానీ బ్లాక్ టీషర్ట్లతో మనం ప్రభుత్వానికి నిరసన తెలపాల్సిన అవసరం ఉంటుంది. సో అందరూ కూడా ఈ నిర్ణయాలన్నింటినీ కూడా దీన్ని పాటించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీం సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే 33 జిల్లాల్లో ఉన్నటువంటి మల్లన్న అభిమానులందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ లేదా ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలనుకుంటున్నటువంటి సామాజిక ఉద్యమకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 33 జిల్లాల్లో తీన్మార్ మల్లన్న టీం ఈ రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నది. దయచేసి మీరందరూ కూడా మానసికంగా టీంలకు సో మల్లన్నను విడుదలయ్యేంత వరకు సో మల్లన్న టీంలకు మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మీరందరూ కూడా అండగా ఉండాలని కూడా మీ అందరికీ పేరున మల్లన్న టీం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక పోతే సోదరులారా, ఒకవైపు సంబంధించినటువంటి లీగల్ అంశాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఇక హైదరాబాద్కు సంబంధించి ఈరోజు హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు తీన్మార్ మల్లన్న టీం హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా టీం సభ్యులందరూ కూడా లేదా మల్లన్న అభిమానులందరూ కూడా ఉదయం 11 గంటలకు మనం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తాం. తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చిందించి ప్రాణత్యాగాలు చేసినటువంటి బిడ్డలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలను ఎదిరించడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలను ప్రశ్నించడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల హక్కులను రక్షించడం కోసం దాదాపు 1400 మంది అమరులు మలిదశ ఉద్యమంలో, అదేవిధంగా 369 మంది పైగా తొలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళు గుర్తుగా ఉన్నటువంటి అమరవీరుల స్తూపం వద్ద ప్రశ్నించే గొంతులను కాపాడాలి, మీ త్యాగాలను మేము వృధా కానివ్వము, మీ త్యాగాలను నిలబెడతామన్నటువంటి స్ఫూర్తితో అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతినభూని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద కూడా మేము ఈ రిలే నిరాహార దీక్షలు హైదరాబాద్లో కూడా ప్రారంభించబోతున్నాం. సో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో దీనికి అందరూ కూడా మల్లన్న అభిమానులు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరూ కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ప్రశ్నించే గొంతులను ఆపుతామని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఈ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఇక శనార్థి తెలంగాణ పేపర్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా సుదర్శన ఈనాడు, అదేవిధంగా మన వెలుగు పేపర్లు అందించారు. ఆ తర్వాత నేను శనార్థి తెలంగాణ తర్వాత ఉండేటువంటి దిశ ఇతర పేపర్లు కూడా మళ్ళీ సుదర్శన అందిస్తాడు. ఇక మల్లన్న అరెస్టుకు సంబంధించి మల్లన్న అరెస్టుతో బగ్గుమన్న, ఇది మన శనార్థి తెలంగాణ పేపర్ కొటేషన్. అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు కాళోజీ. ఎగ్జాక్ట్లీ కాళోజీ ఏ మాట అయితే చెప్పాడో కాళోజీ స్ఫూర్తిగానే మనము అదేవిధంగా మల్లన్న చూపిన బాటలోనే మనం అందరం కూడా వెళ్తున్నాం. మనందరికీ కాళోజీ ఈ విషయంలో ఆద్యుడు. సో కాళోజీ గారు మీరు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా తీన్మార్ మల్లన్న టీం వెళ్తుంది. మీకు ఈ సందర్భంగా ఈ కొటేషన్ అందించినందుకు మీకు కూడా సార్ ధన్యవాదాలు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న అరెస్టుతో బగ్గుమన్న రాష్ట్రం, పోసెట్టి కుట్రతోనే
మల్లన్న అరెస్ట్, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం, కేసీఆర్ భాగవతాలన్నీ కూడా బయట పెడుతున్నానే మల్లన్నపై కక్ష. అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే ఈ నోటీస్కు సంబంధించి 29వ తేదీ పోలీస్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావాలంటూ ఏదైతే మల్లన్న ఆఫీస్పై ఆ రోజు మధ్యాహ్నం తర్వాత జరిగిన సోదాల తర్వాత చిలకలగూడ ఎస్ఐ ఒకరు ఈ ఆఫీస్కి వచ్చారు. కానీ ఎప్పుడైతే ఒక కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి నేరుగా నోటీస్ ఇవ్వడం ఆనవాయితీ కాబట్టి ఆ నేరుగా నోటీస్ మీరు ఆ ముద్దాయికి ఇవ్వాల్సి ఉంటుంది అన్నటువంటి మన అడ్వకేట్ చెప్పిన సూచనతో మేము ఆ రోజు ఆఫీసులో ఉన్నాం. ఆ నోటీస్ మేము తీసుకోలేదు. అయితే మల్లన్నకు ఆ నోటీస్ అందజేయకుండా డైరెక్ట్గా కూడా ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అరెస్టులు చేసేటువంటి కుట్రలకు ఈ ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు ఈ కుట్రలకు తెరలేపినటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ భాగవతాలన్నీ బయటపడుతున్నాయని మల్లన్నపై కక్ష. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్న అరెస్ట్తో తెలంగాణ బగ్గుమంది. బాతాల పోషెట్టి సర్కార్ను ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరు నిండగడుతున్న తీన్మార్ మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ఉద్రిక్తం అయ్యాయి. తీన్మార్ మల్లన్నను శుక్రవారం రాత్రి చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కనీసం నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఓ ఉగ్రవాదులు అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రంగు రాళ్ళు అమ్ముకునే జ్యోతిషుడు లక్ష్మీకాంత శర్మ బ్లాక్మెయిల్ పేరుతో డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపణల మేరకు మల్లన్నను ఐపీసీ 306(511) కింద అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. సర్కార్ చేస్తున్న అవినీతి అక్రమాలపై ప్రజల తరపున గొంతెత్తి మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నపై కేసీఆర్ అంచివేసే ధోరణి అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా మల్లన్న అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా బగ్గుమన్నటువంటి పరిస్థితి. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తుందని ప్రతిపక్షాల ఆగ్రహం. తీన్మార్ మల్లన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాత్రే ఉగ్రవాదులు అదుపులోకి తీసుకోవడంపై మండిపాడు. హుజరాబాద్ నుంచి పాదయాత్ర చేస్తానన్నట్టు టీఆర్ఎస్లో వణుకు. ఇది అసలు విషయం. వాస్తవ విషయం ఏంటంటే మల్లన్న పాదయాత్ర యాక్చువల్గా మేము ఆలంపూర్ నుంచి ప్రారంభించాలనుకున్నాం. కానీ ఆలంపూర్ నుంచి పాదయాత్ర అనగానే తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన అదేవిధంగా ఇంటి పైన దాడులు మొదలయ్యాయి. సో ఈ దాడులు మొదలై సోదాలు నిర్వహిస్తూ ఫస్ట్ క్యూ న్యూస్ను మొత్తం పూర్తిగా లేకుండా చేయాలని ఒక్కొక్క కుట్ర మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో హుజరాబాద్ ఇష్యూ వచ్చింది కాబట్టి కుట్ర వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారో చెప్తాను. మొదట్లో ఎప్పుడైతే క్యూ న్యూస్ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో క్యూ న్యూస్ను లేకుండా చేసేందుకోసం స్ట్రైకులు కొట్టడం లేదా యూట్యూబ్ మేనేజ్మెంట్లకు తప్పుడు పత్రాలతో క్యూ న్యూస్ను మూసివేయడం కోసం మొదట కుట్ర చేశారు. కానీ మల్లన్న ఇవన్నీ కూడా గ్రహించి క్యూ న్యూస్కు ఆల్టర్నేట్గా క్యూ న్యూస్ HD లాంటి ఇతర ఛానల్స్ కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే క్యూ న్యూస్ సంబంధించి ఇబ్బందులు అయ్యాయో ఆల్టర్నేట్గా ప్రజల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒకవైపు క్యూ న్యూస్ అదేవిధంగా క్యూ న్యూస్ HD ఇతర ఆర్గనైజేషన్స్లో మన వాయిస్ వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక అది కూడా మూత వేయడం కోసం 10 టీవీ కేంద్రంగా ఇదే నామాల మనిషి ఉన్నాడు కదా TV9 మా నామాల మనుషులు చేసినటువంటి ప్రయత్నం. ఆ తర్వాత ఇక పూర్తిగా క్యూ న్యూస్ లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేసిన తర్వాత మల్లన్న ఒకటే మాట చెప్పిండు. మీరు ఒకవేళ కనుక క్యూ న్యూస్ను మూసివేయించడం కోసం ప్రయత్నం చేస్తే క్యూ న్యూస్లో ఏదైతే మేము మార్నింగ్ న్యూస్ చెప్తా ఉన్నామో దీన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆల్ యూట్యూబ్ ఛానళ్ళకు ఫ్రీగా ఇచ్చేస్తాం, తద్వారా ఇంకా ఎక్కువ మందికి మేము ప్రజలకు చేరుకోగలుగుతాం అనే మాట ఎప్పుడైతే అనౌన్స్ చేసినాడో వెంటనే వెనక్కి తగ్గారు. సో ఒక క్యూ న్యూస్లో అయితే ఓకే, మిగతా ఛానళ్ళు అన్నింటిలో పోతే మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము వెంటనే వాళ్ళ ఆలోచనను విరమించుకొని ఇక ఇట్లా కాదు, మేము అరెస్టులు లేదా పోలీసు దాడులతో మల్లన్నను భయపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే క్యూ న్యూస్ ఆఫీస్ పైన వరుసగా దాడులు చేస్తూ కంప్యూటర్లు ఎత్తుకపోవడం, హార్డ్ డిస్క్లు ఎత్తుకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, రకరకాలుగా దిగ్బంధనం చేస్తూ ఉన్నారు. సో దాంతోపాటు మన బాతాల పోషెట్టి సర్కార్ సంబంధించి నేరుగా ఉన్నటువంటి టీం వాళ్ళు ఎట్లా రెడీగా ఉంది, ప్రభుత్వ పెద్దలు ఎవరు అనేది మనకు తెలుసు. ప్రభుత్వ పెద్దలే నేరుగా రంగంలో ఉన్నారు. వాళ్ళకు తోడుగా పోలీసులను చూస్తూ ఉన్నారు, పోలీసులను చేసుకున్నారు. పోలీసులతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి టీం కూడా ఇవన్నీ ప్రయత్నాలు చేసినా కూడా వర్కౌట్ కాకపోతే ఆఖరికి వాళ్ళ సోషల్ వింగ్ను కూడా రంగంలో దింపారు. వీళ్ళ వల్ల కూడా కాకపోతే ఇక లాస్ట్కు మా టీంలో పనిచేస్తున్నటువంటి ఒక C-D కేటగిరీ బ్యాచ్ను కూడా ఇప్పుడు కొత్తగా కోవర్ట్ టీం తయారు చేసేసి మళ్ళొక కుట్రలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కోవర్ట్ టీం వెనకాల ఎవరున్నారు ఏంటి, ఎక్కడెక్కడ ఏ ఛానళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నాయి. సో దాని ప్యాకేజీలు ఎంత, ఎక్కడెక్కడ ప్యాకేజీలు మాట అవన్నీ లెక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా మల్లన్న దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా అది బయటపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న టీం బయట పెడుతుంది. సో రకరకాల ప్రయత్నాలు పులికేసి బ్యాచ్, హ్యాపీరావు బ్యాచ్ వీళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. ఎవ్వరికి కూడా ఇవన్నీ కూడా ఊహించాం, ఇవన్నీ కూడా మాకు తెలుసు. ఈ అరెస్టులు ఉంటాయని తెలుసు, మేము జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుందని తెలుసు, మాకంటే ముందు ఇంకా చాలా అయినాయని తెలుసు. సో ఇవన్నీ కూడా మమ్మల్ని ఆపుతాయి అనుకుంటే మీ భ్రమ. ప్రజల గుండెల్లో ఇలా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ప్రశ్నించే అందరికి కూడా ఇలా తీన్మార్ మల్లన్న ఒక ఆదర్శంగా నిలిచిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ప్రయత్నం చేస్తారనుకుంటే అది మీ భ్రమ. ఇక దాంతోపాటు
హుజరాబాద్ సంబంధించి కీలకంగా చెప్పాలి. సో ఏం జరుగుతూ ఉందంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి 4-5 ఏళ్ళు సాఫీగా జరిగిపోయింది. వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోయింది. ఎందుకంటే అమ్ముడు పోవాల్సిన బ్యాచ్ అంతా కూడా అప్పటికి అమ్ముడిపోయింది. ఎదురు నిలబడి కొట్లాడేంత శక్తి లేనంత అమ్ముడిపోయింది. సో సెకండ్ సారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ప్రశ్నించేటువంటి గొంతులన్నీ కూడా కొంత గట్టిగా కేసీఆర్కి అగైనిస్ట్గా నిలబడడం స్టార్ట్ చేశాయి. సో ఎప్పుడైతే కేసీఆర్కి అగైనిస్ట్గా నిలబడడం స్టార్ట్ చేశాయో సో వాళ్ళని కూడా నయానో భయానో లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్ చేసింది. అయినప్పటికీ అందరూ ఒకటే మనస్తత్వం ఉండరు కదా, అందరికీ కూడా ఒకటే రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా. సో వాళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి టీంలంతా కూడా గట్టిగా నిలబడ్డాయి. ఆ గట్టిగా నిలబడ్డటువంటి వ్యక్తులలో మల్లన్న కూడా ఒకరు. సో కాబట్టి మల్లన్నను కూడా ఎప్పుడైతే మల్లన్న గట్టిగా నిలబడి ప్రజల తరఫున ప్రశ్నించడం స్టార్ట్ చేశారో సో మల్లన్న యొక్క శక్తి ఏంటి అనేది మనకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలిసిందో ఆ తర్వాత ప్రభుత్వంలో వణుకు మొదలైంది. రాష్ట్రంలో వస్తున్నటువంటి ప్రతి ఎన్నికలకు మల్లన్న కేంద్రమైండు. అది నాగార్జున సాగర్ ఎన్నిక కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు వస్తున్న హుజరాబాద్ ఎన్నికలు కావచ్చు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికల్లో ప్రభావితం చూపెట్టేటువంటి వ్యక్తులలో మల్లన్న ఒకరు అనేటువంటి విషయం ప్రతి సర్వేలో తేలిపోతూ ఉన్నది. సో అదే సందర్భంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలి, 7200 మూమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ఆలోచన మేము చేశాం. అయితే ప్రభుత్వం మమ్మల్ని ఆలంపూర్లో సభ పెట్టుకోకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించింది. కాబట్టి ఈరోజు బాతాల పోశెట్టి సర్కార్ యొక్క కన్ను లేదా కేసీఆర్ సొంతంగా కూడా ఆయనకు తెల్లారులేస్తే కళ్ళలో హుజరాబాద్ కనబడుతుంది. హుజరాబాద్ తప్ప ఇంకోటి కనబడతలేదు. ఎందుకంటే మీరు చూడండి, 2 రోజుల క్రితం పార్టీలో చేరినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ వస్తుంది, బండా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, తర్వాత అదే కాన్స్టిట్యూన్సీ సంబంధించిన వకలాపురం కృష్ణమోహన్కి బీసీ కమిషన్ చైర్మన్ అవుతాడు. అదే సందర్భంలో ఇక ప్రభుత్వ అధికారులు ఎప్పుడైతే ఈటల రాజేందర్ హుజరాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసిండో ఆ తర్వాత దళితుల కోసం దళిత బంధు పథకం వస్తుంది, దళిత అధికారులకు పోస్టింగ్లు వస్తాయి. సో ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఇది నిజంగా చెప్తున్నా నేను, హుజరాబాద్ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం, హుజరాబాద్ ప్రజలు చూపిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తిగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. నిజంగా ఈ క్యూన్యూస్ వేదికగా హుజరాబాద్ ప్రజలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నా. ఈరోజు ప్రభుత్వంలో అంతో ఇంతో ఇలా అట్టడుగు వర్గాలు ఉన్న వారికి ఎంతో కొంత మేలు జరుగుతుందంటే అది మీ చైతన్యము. మీరు ఎన్ని సర్వేలు చేసినా కూడా, కేసీఆర్ ఎన్ని మొత్తుకున్నా కూడా సో మామూలుగా ఏదో ఇస్తే ప్రజలు లొంగిపోతారని చెప్పేసి ఆలోచనతో సర్కారు ఉంటుంది కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసిండు. హుజరాబాద్లో కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటే కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటే చేస్తున్న ప్రతి ప్రయత్నానికి -2 మార్కులు పడుతున్నాయి. ఒక కొత్త పథకం మొదలు పెడితే -2, ఇంకో కొత్త కార్యక్రమం తీసుకున్న -2. ఇట్లా రోజుకు ప్రభుత్వ ప్రతిష్ట అనేది హుజరాబాద్లో తగ్గిపోతూ ఉన్నది. కాబట్టే ఇక ఆ హుజరాబాద్లో తగ్గిపోతుంది. అదే సందర్భంలో మల్లన్న కూడా హుజరాబాద్లో పాదయాత్ర మొదలు పెట్టబోతూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత హుజరాబాద్లో డిపాజిట్ అయినా మేము తెచ్చుకోవాలి, కనీసం డిపాజిట్ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ ఎత్తుగడ. కాబట్టి హుజరాబాద్లో డిపాజిట్ రావాలంటే మల్లన్న లోపల ఉండాలి. సో దానికోసం చేస్తున్నటువంటి కార్యక్రమం సోదరులారా, ఎవ్వరు ఎలాంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మల్లన్న పాదయాత్ర హుజరాబాద్లోనే స్టార్ట్ చేస్తాం. మల్లన్న రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసేసి ఎన్ని నిర్బంధాలు చేసినా ఆ నిర్బంధాలన్నింటినీ కూడా తట్టుకొని ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకు చేరుకుంటాం. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేక పాలనపై ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం హుజరాబాద్ నుంచే చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలారా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఇదొకటి శనార్థి తెలంగాణలో అన్న చెప్పిన 43 కోట్ల డిపాజిట్లకు సంబంధించి. ఇక నిర్బంధంలో జర్నలిజం ప్రశ్నించే గొంతు నొక్కుతున్న సర్కార్, రాజకీయ కక్షతో తీన్మార్ మల్లన్న అరెస్ట్, కేసీఆర్ గుప్పిట్లో ప్రధాన మీడియా, సోషల్ మీడియాలోనూ అడ్డు లేకుండా చేసుకునే కుట్ర, జర్నలిస్టులపై ఉక్కుపాదం, అధికారాన్ని అడ్డం పెట్టుకునే అరెస్టులు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా ప్రపంచానికి ఉద్యమ తీవ్రతను చాటి తెలంగాణ ప్రజల ప్రతి ఆకాంక్షను ప్రతిబింబం చేసిన ఘనత ముమ్మాటికి మీడియాదని చెప్పక తప్పదు. అందుకేనేమో కేసీఆర్ సర్కార్ గద్దెనెక్కింది మొదలు పత్రికలు మీడియాపై అణచివేత వైఖరితో ముందుకెళ్ళింది. అయితే దీన్ని ప్రధానంగా నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా దాదాపు 8 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి తెలంగాణ ఉద్యమంలో జర్నలిజంలో యాక్టివ్గా పాల్గొన్నాను కాబట్టి జర్నలిజం సంబంధించిన అసలు స్వరూపాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2012 అనుకుంటా, బహుశా 2012-2013లో ఆ రోజున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ను నియమించింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పిందంటే మీడియాకు సంబంధించి మీడియా యాజమాన్యాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తుల చేతిలో ఉన్నాయి. సో మీడియా యాజమాన్యాలన్నీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ తెలంగాణలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులంతా కూడా మూకుమ్మడిగా తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే ఆ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఇప్పుడు ఏదైతే చెప్పిందో అదే పని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బాతాల పోశెట్టి సర్కార్ చేస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన మీడియా సంస్థలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం తన గుప్పిట్లో తన బినామీల చేతిలో పెట్టుకుంది. తన బినామీల చేతిలో పెట్టుకొని తెలంగాణ జర్నలిస్టులందరినీ కూడా ఆ సంస్థలలో వారి ఉద్యోగాల విషయంలో భయపెడుతున్నది. మీరు ఇన్నాళ్ళు పలానా ఛానల్లో లేదా పలానా పత్రికలో స్టాఫ్ రిపోర్టర్గా లేదా మండల విలేకరుగా లేదా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్గా పనిచేసి ఉన్నారు. మీరు కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా మీ ఉద్యోగం ఊస్ట్, మీరు మీ కుటుంబం రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. కాబట్టి యాజమాన్యాలను గుప్పిల్లో పెట్టుకున్నటువంటి ప్రభుత్వము ఎందుకు ఈ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఉద్దేశాన్ని కూడా మీరు ప్రధానంగా ఒకటి రెండు అంశాలు మీరు లోపలికి వెళ్తే మనకు కనబడతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈరోజు బీజేపీ నాయకురాలుగా ఉన్నటువంటి బొడిగె శోభ ప్రమాణ స్వీకారాన్ని బూచిగా చూపెడుతూ ఆ రోజు TV9 అదేవిధంగా ABN ఆంధ్రజ్యోతి 2 ఛానళ్లను భయభ్రాంతులకు గురి చేసి సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రంలో వాటి ప్రసారాలు నిలిపేయించడం జరిగింది బాతాల పోషెట్టి. ఆ తర్వాత మీడియా యాజమాన్యాలకు ఉన్నటువంటి ఇతర బలహీనతలు కావచ్చు, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాటి నేపథ్యంలో చాలా ఛానళ్లను నేరుగా బాతాల పోషెట్టి సర్కార్ కొనుగోలు చేసింది. ఇక మీడియాకు సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను నేను. ఈ మీడియా ప్రసారాలలో ఉన్నటువంటి ప్రధాన మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ఛానల్ కూడా ప్రధాన ఛానల్ అనుకునేటువంటి ఛానల్ అన్నీ కూడా ఐదర్ కేసీఆర్ లేదా కేటీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయి. ఒక్క టీ న్యూస్ ఒకటే కాదు, దానికి ప్రత్యామ్నాయంగా అనేక ఛానళ్ళు, ఏ ఛానల్లో కూడా నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరూ కూడా తెలుసు. సో ఆ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే ప్రస్తుతం జర్నలిస్ట్ సంఘాల్లో కీలక నేతలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళెవ్వరు కూడా ఇటువంటి జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు వాళ్ళు స్పందించరు. ఒకవేళ ఆ జర్నలిస్ట్ సంఘం వాళ్ళ లోపల పాపం విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. ఏంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చాయనేటువంటి బాధ వాళ్ళకు ఉన్నప్పటికీ ఆ యాజమాన్యాలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగానే వాళ్ళు నడుచుకోవాలి. కాబట్టి ఒకవేళ అట్లా నడుచుకోకపోతే తెల్లారితే వాళ్ళ ఉద్యోగం ఉండదు. కాబట్టి ఆ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా స్పందిస్తలేవు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత వరంగల్ హన్మకొండలో ఉన్నటువంటి నందన గార్డెన్లో చాలా క్లియర్గా వరంగల్ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించి ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడిందంటే ఆ మాటలు విన్న తర్వాత వరంగల్ జర్నలిస్టులో ఎనలేని ఉత్సాహం వచ్చింది. వరంగల్లో నిర్మించబోయేటువంటి జర్నలిస్ట్ కాలనీని చూసి రాష్ట్రమంతా అసూయపడాలి. హైదరాబాద్ జర్నలిస్టులు అయితే అబ్బా నీ అమ్మ ఏం జరిగిపోతుంది, ఇట్లా ఉంటుందా వరంగల్లో జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి వాళ్ళంతా కూడా లోపల ఇబ్బందులు పడాలి. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి జర్నలిస్ట్ కాలనీ ఇక్కడ వరంగల్లో నిర్మించబోతాను. అది ఫోటో జర్నలిస్టా, వీడియో జర్నలిస్టా, రాసే జర్నలిస్టా, పూసే జర్నలిస్టా, ఏ జర్నలిస్ట్ అయినా జర్నలిస్ట్ అయినా లెక్కల. సో వాళ్ళందరూ కూడా ఇండ్లు వస్తాయి, వాళ్ళందరూ కూడా అన్ని చేస్తా. ఆ వరంగల్ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించి టాప్ టు బాటం నిర్మించేంత వరకు నాదే బాధ్యత, యాజ్ ఏ ముఖ్యమంత్రిగా నేను ఈ వాగ్దానం ఇస్తున్నా అని చెప్పి ఎన్నేళ్ళు అవుతుంది, 6-7 ఏళ్ళు అవుతుంది కదా ఇప్పటికే. మరి ఒక్క జర్నలిస్ట్ సంఘం అన్నా ప్రశ్నించిందా కనీసం? అని నాయన ముఖ్యమంత్రిగా నువ్వు హామీ ఇచ్చినావు, వరంగల్ జర్నలిస్టులకు అసూయపడంగా ఇండ్లు కట్టిస్తా అన్నావు, అద్భుతమైనటువంటి కాలనీలు నిర్మిస్తా అన్నావు, పార్కులు ఉంటాయి అన్నావు, కమ్యూనిటీ హాల్ ఉంటాయి అన్నావు, రోడ్లు ఉంటాయి అన్నావు. మరి ఏమైంది? ఎందుకు ప్రశ్నిస్తలేవు? అయిపోయి మా అల్లం నారాయణకు ప్రశ్నిస్తే అల్లం నారాయణ తెల్లారి మీడియా అకాడమీ చైర్మన్ పదవి ఊస్టు. సో అల్లం నారాయణ ముందు నడపాలంటే మా ఇంకో పెద్ద మనిషికి ఓ ఎమ్మెల్యే గిరి వచ్చింది. సో ప్రశ్నించడానికి అవకాశం ఉన్నటువంటి ఇతర జర్నలిస్టులు పాపం మా పల్లె రవాణాకు ఇబ్బందులు ఉండే, ఆ ప్రశ్నించేటువంటి అవకాశం ఉండే, మెడలు పట్టిన పల్లె రవాణా బయటికి దొబ్బిళ్ళు. పాపం మా రమణ సార్ ఉండే ఇంకొక ఆయన. సో రమణ సార్ని ఏం చేసిండ్రు, ఎప్పుడైతే వరవరరావు అరెస్టు ఈ ప్రభుత్వ నిర్బంధాలు స్టార్ట్ అయిన తర్వాత రమణాను వెనక్కి నెట్టారు. ఇప్పుడు అంతా కూడా ఉన్నది ఎవరు? కేసీఆర్ను జోకే బ్యాచ్. కేసీఆర్ను జోకాలే తెల్లారితే, ఒకవేళ జోకలేదనుకో తెల్లారితే వీళ్ళ పదవులు ఊస్ట్, వీళ్ళ ఉద్యోగాలు ఉండవు. జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకేమో ఉద్యోగాలు ఉండవు, ఈ పెద్దోళ్ళకేమో పదవులు ఉండవు. ఇది అసలు కథ దీని వెనకాల. కాబట్టి వీళ్ళు ఎవరు మాట్లాడతారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు లేదు. అయినా ప్రజల మద్దతుతో మేము ఈ ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూనే ఉంటాం. జర్నలిస్టుల సమస్యలను కూడా మేము ప్రస్తావిస్తాం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని కూడా మేము కృషి చేస్తాం. ఇది నిర్బంధంలో జర్నలిజం సంబంధించిన వార్త. ఇక మిత్రులారా, ఇకపోతే దొంగకు దొర మద్దతు, జ్యోతిష్య ముసుగులో లక్ష్మీకాంత శర్మ అక్రమాలు. ఆ అక్రమాలని బయటపెట్టిన తీన్మార్ మల్లన్న, ఆధారాలతో సహా మీడియా ముందు పెట్టిన వైనం, కుప్పలు తెప్పలుగా బయటకు వచ్చిన దొంగ బాబా బాధితులు, శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్న అరెస్ట్, సెప్టెంబర్ 9 వరకు రిమాండ్, దొంగకు దొర మద్దతు అంటూ ప్రజల ఆగ్రహం, మల్లన్న అరెస్టుకు నిరసనగా ఆందోళన. అసలు విషయం ఏంటంటే లక్ష్మీకాంత శర్మను బాతాల పోషెట్టి ఇద్దరు వేరు కాదు. వాడు మాటలు నమ్ముకునే నమ్ముతాడు, వీడు రాళ్ళ నమ్ముకొని బతాడు. ఇద్దరు బతుకు ఒకటే. దొంగకు దొర మద్దతు ఇవ్వకపోతే ప్రజలకు ఎట్లా మద్దతు ఇస్తాడు? ప్రజలను మోసం చేస్తున్నదే బాతాల పోషెట్టి, ప్రజలను మోసం చేస్తున్నదే లక్ష్మీకాంత శర్మ. ప్రజల కష్టార్జితాన్ని మాయమాటలు చెప్పి రంగురాళ్ళు అమ్ముకొని పైసలు దోసుకుంటున్నది ఈయనైతే, మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పి సో ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని అనుభవిస్తున్నది ఆయన. ఇద్దరు ఒకటే చెప్తే వేరెట్లయితారు?
దొంగకు దొర మద్దతు ఇవ్వకపోతే ఎవరిస్తారు? దొర మద్దతు లేకపోతే అనేక మంది టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఇప్పటిదాకా సుదర్శన్ కూడా చెప్పిండు, చాలామంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనాయి, హత్య కేసులు నమోదైనాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, ఇతర పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళపైన కూడా అనేక కేసులు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా నీకు. భూపాలపల్లి ఎమ్మెల్యే గంట రమణారెడ్డి పైన ఒక అమ్మాయి అత్యాచారం చేశాడు, నన్ను శారీరకంగా వాడుకొని వదిలేశాడని చెప్పేసి పాపం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసింది ఒక ఆడకూతురు. తెల్లారి కాంగ్రెస్ కండువ మార్చి టీఆర్ఎస్ కండువ కప్పుకుంటావా, తీసి అరెస్ట్ చేసి లోపలేయాలా? పాపం రమణారెడ్డి పరిస్థితి ఏంది? అరెస్ట్ అయితేనేమో అప్పటికే నేను 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయితేనే ఉన్న ఈ మరి 150 కోట్లు పోతే ఎమ్మెల్యేకి ఉంటుందా పోతుందో తెలియదు. ఈ ఒకవేళ అరెస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చేసినటువంటి తప్పును కప్పుచ్చుకొని దొరకాల దగ్గర పోయి దండం పెట్టి అయ్యా సార్లు మీరు ఎట్లా చెప్తే అట్లా, ఇది కథ. సో ఇట్లా నయానా భయానా ప్రతిపక్షాలకు సంబంధించిన లీడర్లను కేసుల పేరుతో లొంగ తీసుకునే ప్రయత్నం. ఒకవేళ వాళ్ళు కేసులలో ఎవరైనా లేరు, క్లీన్గా ఉన్నారంటే ఎంత సంపాదిస్తే మొత్తం జీవితం అంతా అయిపోయేదాకో 500 కోట్ల 1000 కోట్ల అయిపోయా వస్తాయి, పంపిస్తా, సెట్ చేసుకో అంతా. మీకు ఎందుకు, నేను ఉన్నా కదా, మీకు ఏం కావాలో నేను చూసుకుంటా, అయిపోయా. అయితే పైసలు లేకపోతే బ్లాక్మెయిల్. ఇట్లా మొత్తం ప్రతిపక్షాలన్నింటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. సో అందులో భాగంగా తీన్మార్ మల్లన్న టీంలను కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం మొదటి నుంచి చేస్తూ ఉన్నాడు. పైసలకు లొంగటోళ్ళు గారు, పదవులు ఆశ లేదు, ప్రజలకు మేలు చేయాలనేటువంటి తపన. సో ఇవి ఉన్నాయి కాబట్టి నిజాయితీగా నిలబడతాం, కొట్లాడతాం. సో ఇదే విషయాన్ని ఈ వార్తకు సంబంధించి అరెస్ట్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 50A CRPC ఆఫీస్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ PS చిలకలగూడ నార్త్ జోన్. దిస్ ఈజ్ ఇన్ఫార్మ్ యూ దట్ చింతపండు నవీన్ కుమార్ alias తిన్మార్ మల్లన్న సన్ ఆఫ్ చింతపండు బాగయ్య ఏజ్ 38 years క్యాస్ట్ మున్నూరు కాపు అకాప్షన్ క్యూ న్యూస్ రిపోర్టర్ రెసిడెన్స్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 103 104 విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మల్. ఇదంతా అడ్రస్ ఇచ్చిండు పీర్జాద్ కూడా, ఇదంతా ఓకే. తుర్కపల్లి స్టేటు సెల్ నెంబరు. బీన్ అరెస్టెడ్ 28 August 2021 at 4 hours అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇన్ క్రైమ్ నెంబర్ 197/2021 అండర్ సెక్షన్ 387 504 306 రెడ్ విత్ 511 IPC ఆఫ్ PS చిలకలగూడ అండ్ ద బీయింగ్ ప్రొడ్యూసర్డ్ బిఫోర్ ద ఆనరబుల్. యాక్చువల్గా రాత్రి 11 గంటలకు మళ్ళీ నన్ను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రోజు ఎగ్జాక్ట్లీ 11 గంటలు అంటే రాత్రి 11 గంటల సమయంలో అంటే అంతకు ముందు రోజు మళ్ళీ నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అందరికి సమాచారం ఉంది, మేము కూడా రాత్రి నుంచి వాకప్ చేసేందుకు ప్రయత్నం చేశాం. 11 గంటల నుంచి చిలకలగూడ PS సంబంధించిన CI ఫోన్ ఎత్తాడు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఫోన్లు పనిచేయవు. మళ్ళీ నన్ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించారు. రాత్రి 11 గంటల సమయంలో యూసఫ్గూడలో మా మిత్రుడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నటువంటి సమాచారం మాకు ఉంది, క్లారిటీ కూడా క్లియర్గా మాకున్నది. అదే సందర్భంలో కానీ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కాపీలో అంటే అరెస్ట్కి సంబంధించి కుటుంబ సభ్యులకు ఈ కాపీ అందజేయాలి కాబట్టి ఇందులో మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock తీసుకున్నామని చెప్పేసి రాసింది. ఇది పోలీసులు రాసినటువంటి రాత, చేస్తున్నటువంటి అబద్ధాల వ్యవహారాలు. ఇక మల్లన్న అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈటల రాజేందర్ ప్రశ్నించే గొంతును నొక్కివేయడం కేసీఆర్ ప్రభుత్వానికి అలవాటైంది. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తీన్మార్ మల్లన్న మీద కూడా ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంను తీవ్రంగా ఖండిస్తున్నాం. మల్లన్నకు మద్దతు తెలియజేస్తున్నాం. కేసులు పెట్టి ప్రశ్నించే వారిని అడ్డుకోలేరు. ఇలాంటి చిల్లర పనులు మానుకోవడం మంచిది, లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు కూడా ఒక ప్రకటనలో తెలియజేశారు. తీన్మార్ మల్లన్న అరెస్ట్ అప్రజాస్వామికం. ప్రశ్నించే గొంతుగా ప్రజల మనిషి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని AICC అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రభుత్వం మంత్రుల అవినీతిని అక్రమాలపై ప్రజల తరపున ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బాతాల పోషెట్టికి ఎదురు తిరిగితే జర్నలిస్టులను అరెస్టులు, దాడులు చేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్ మల్లన్న వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇక్కడ కూడా వాస్తవం నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ ఇద్దరు నాయకులు సరే వాళ్ళు మన బహుజన బిడ్డలు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక సెక్షన్ ఆఫ్ ఏదైతే మనం అగ్రవర్ణాలు అంటారా ఇంకోటి అంటారా నాకు తెలియదు కానీ సో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలు వాళ్ళు ప్రతిపక్ష పార్టీలన్నా కూడా వాళ్ళు ఒకటే అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రుజువు చేస్తూ ఉన్నారు. సో బహుజన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు లేదా బహుజన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అరెస్ట్పై స్పందిస్తూ ఉన్నారు. సో మిగతా వాళ్ళు స్పందించలేం లేదంటే ఎందుకు స్పందించడం లేదో కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి. ఇక మేము ఇంతకంటే ఎక్కువ దీనిపైన మేము కామెంట్ చేయదలుచుకోలేదు. సో దానికి సంబంధించి కూడా మీరు అర్థం చేసుకోండి. సో దాసోజు శ్రవణ్ అన్నకు అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి ఇద్దరికి కూడా మళ్ళీ టీం పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక మూడో టెస్ట్లో టీమిండియా ఘోర పరాజయం. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 278 పరుగుల వద్ద ఆల్అవుట్. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం. రెండో టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న ఇంగ్లాండ్. కేసీఆర్ అవినీతిని
ఇక బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన వార్త. కేసీఆర్ అవినీతిని అంతం చేయడానికే ఈ పాదయాత్ర. హైదరాబాద్ తాలిబాన్లను తరిమి కొడతామన్న బండి, పాత బస్తీ అంతా కాషాయమయం, భాగ్యలక్ష్మి ఆలయంలో బండి ప్రత్యేక పూజలు, అనంతరం పాదయాత్ర ప్రారంభం. అశేషంగా హాజరైన జనం, అవినీతి అంతం, బీజేపీ పంతం, బండి సంజయ్ శపథం. ఓల్డ్ సిటీలో బండి సంజయ్ గర్జన, పాత బస్తీ నుంచే పాదయాత్ర ప్రారంభం. ఇది మా రాష్ట్రం, ఎక్కడికైనా వస్తాం, గల్లీ గల్లీ తిరుగుతాం. ఇది బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఇది మన శనార్థి తెలంగాణ సప్లిమెంటరీ కాపీలో ఈరోజు ఉన్నటువంటి వార్తలు. ఇక రెండో పేజీలో కూడా దాని కంటిన్యూషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇది మన రెండో పేజీ. సో మొత్తంగా శనార్థి తెలంగాణ టీంను కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన అభినందిస్తున్నాం. చాలా తక్కువ కాలంలో అద్భుతంగా మన ఈ పేపర్ను తీర్చిదిద్దుతా ఉన్నారు. పేపర్ కూడా చాలా బ్రహ్మాండంగా చూడడానికి కూడా అద్భుతంగా ఉన్నది. సో దయచేసి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా తీర్మాన్ మల్లన్న అభిమానులు అందరూ కూడా మన శనార్థి తెలంగాణ పేపర్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు మన శనార్థి తెలంగాణ పేపర్ ప్రజా గొంతుక, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంది, ప్రజల కోసం నిలబడుతుంది. సో ప్రజల కోసం నిలబడిన రోజు మా పత్రికను కూడా మీరు ఆ పత్రికను కూడా వదిలేయండి. సో ప్రజల కోసం నిలబడంత కాలం నిలబడతాం, ఇవాళ నిలబడడం, రేపు నిలబడతాం, ఎప్పుడు కూడా ప్రజల కోసమే పనిచేస్తాం. శనార్థి తెలంగాణ పేపర్ను కూడా ఆదరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సో కంటిన్యూషన్గా ఈ మార్నింగ్ న్యూస్ మొత్తం కూడా మనం మళ్ళీ సుదర్శన్ అందజేస్తారు. సో మేము ఇక తీర్మాన్ మల్లన్న టీంగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది కాబట్టి అన్న థ్యాంక్ యూ సుదర్శన్ అన్న. సో కంటిన్యూ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద అంటే మనం చూసుకున్నటువంటి పరిణామాలు కానీ ఇందాక మనం చూసిన ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి అది ఉందో అందులో క్లియర్గా ఉంది. ఏమనుంది అంటే రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసినామని చెప్పేసి పోలీసులు చెప్పారు. రాత్రి 11 గంటల అరెస్ట్ చేసినామని పోలీసులు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత 27వ తారీఖు రాత్రి అరెస్ట్ చేసి 28వ తారీఖు 4 గంటలకు అరెస్ట్ చేసినామని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో. అయితే చెప్పింది అట్లా. తర్వాత రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసినామని చెప్పిన పోలీసులు రాత్రి 12 గంటలకి తీర్మాన్ మల్లన్న ఫోన్ నుంచా లేకపోతే తీర్మాన్ మల్లన్నకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ పెట్టారు. అంటే దీన్ని మీరు మనకు ఈజీగా అర్థమైపోతుంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫోన్ను తీసుకుంటారు, తర్వాత అన్నీ కూడా తీసుకుంటారు, వాళ్ళ దగ్గర ఏమి ఉండనియరు. అటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. అసలు యాక్చువల్గా తీసుకున్నది మధ్యాహ్నమే తీసుకున్నారు, సాయంత్రం అని చెప్తున్నారు వాళ్ళు. సరే సాయంత్రం తీసుకున్నా కానీ రాత్రి 12 గంటలకు మల్లన్న ట్విట్టర్ నుంచి మెసేజ్ వెళ్ళినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే వాళ్ళు ట్విట్టర్ని హ్యాక్ చేయడం ఇదంతా కూడా పోలీసులు నిజంగా చేస్తున్నారా అంటే పోలీసులు ఏం చేస్తలేదు. పోలీసులు నిజంగా కూడా చాలామంది కూడా అంటే మా గురించి కూడా మాట్లాడుతున్నారు. తర్వాత పోలీసుల వ్యవస్థ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు తీర్మాన్ మల్లన్న. కాబట్టి తీర్మాన్ మల్లన్న అంటే మాకు కూడా అభిమానం అని చెప్పేసి చాలామంది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్నించేటువంటి గొంతుకు ఉండడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి మంచి జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే తప్పని పరిస్థితుల్లో అక్కడ ఒత్తిడి వల్ల వాళ్ళు పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకునేటువంటి మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత మల్లన్న అరెస్టుపై ప్రముఖుల ఖండన అంటూ మనం ఇక్కడ శనార్థి తెలంగాణలో చూసుకోవచ్చు. తర్వాత పాషం యాదగిరి సీనియర్ జర్నలిస్టు ఆయన ఖండించినట్టు, తర్వాత పల్లె రవికుమార్ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆయన, తర్వాత ఆనంచిని వెంకటేశ్వరరావు తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖండించినట్టుగా, తర్వాత అద్దంకి దయాకర్ కాంగ్రెస్ నేత ఆయన కూడా తీర్మాన్ మల్లన్న అరెస్టును ఖండించారు. తర్వాత గాదే ఇన్నయ్య గారు అంటే కేసీఆర్కు సన్నిహితంగా ఉన్నటువంటి గాదే ఇన్నయ్య గారు ఆయన కూడా ఖండించారు. తర్వాత దరువు ఎల్లన్న బీజేపీ నాయకులు వీళ్ళందరూ కూడా మొత్తం మీద మల్లన్నను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నర్సంపేట అమ్మని చేస్తున్నటువంటి ఇట్లా వ్యాఖ్యలన్నింటినీ కూడా అంటే మనం మొత్తం మీద చూసుకోవచ్చు. మల్లన్నను వెంటనే విడుదల చేయాలంటూ మోహన్ రెడ్డి ఇట్లా చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా మనం ఇక్కడ శనార్థి తెలంగాణలో చూసుకోవచ్చు. మొత్తం మీద కుట్రపూరితంగానే ఇదంతా కూడా జరిగింది అనేది అందరికీ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే కుట్రపూరితంగా జరిగింది. తర్వాత కావాలని చెప్పేసి ఒక టైంకు తర్వాత ఒక కేసు అని చెప్పేసి రకరకాల కేసులు పెట్టడం 506 తర్వాత 511 306 తర్వాత 511 కేసులు పెట్టడం అనేటువంటిది ఇవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అర్థమవుతుంది. తర్వాత బడిజి నడిచేది 66 రోజులే అంటూ మనకు విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ సిద్ధం. దసరా సంక్రాంతి సెలవులకు కుదింపు, తొలి 15 రోజులు బ్రిడ్జి కోర్సుల నిర్వహణ అంటూ మనము దిశలో ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత భోజనం ధర పెంపు, ప్రైమరీ స్కూల్ విద్యార్థికి ₹4.97, హై స్కూల్ యూపీఎస్ వాళ్లకు ₹7.45 వంట ఖర్చులు పెంచిన సర్కార్ అంటూ రాష్ట్ర సర్కార్ అంటూ ఒక మనం వార్తను చూసుకోవచ్చు. నిజంగా కూడా పౌష్టికాహారం అందించాలని చెప్తున్నాం. పౌష్టికాహారం అందించాలంటే ఇక్కడ ₹4 పిల్లలకు సరిపోతాయంట, ₹7 పెద్ద పిల్లలకి ఎట్లా చనిపోతాయో మరి చూడాలి.
ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఉంది. రెడ్డి వర్సెస్ రెడ్డి 7 ఏళ్ల లొల్లి. ఇద్దరు రెడ్డి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇది ఇవాల్టి వైరం కాదు, 7 ఏళ్ల కిందే మొదలైంది. అప్పుడు ఒకే పార్టీలో ఉన్న వీళ్ళు గిల్లీ కజ్జాలాడేవాళ్ళు, ఇప్పుడు భూతు పురాణం అందుకున్నారు అంటూ ఇద్దరు రెడ్డిలకు సంబంధించి మొన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఒకటి లోపల పేజీలో ఇచ్చినట్టు కనిపిస్తుంది. తర్వాత సిటీలో పిటి, ఇంటి నిర్మాణానికి అనుమతి లేదా, పర్లేదు మేమున్నామంటారు, దగ్గరుండి మొదలు పెట్టిస్తారు, తిరిగి వాళ్ళే ఫిర్యాదు చేస్తారు, అధికారులు రంగప్రవేశం చేస్తే సెటిల్మెంట్ చేసి లక్షలు దండుకుంటున్నారంటూ ఇట్లా సెటిల్మెంట్ దందాకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఎవరి డప్పు వారిదే, అదో జాతీయ పార్టీ, దూకుడు పెంచిన ఆ నేతకు జనాదరణ లభిస్తున్న పార్టీలో మాత్రం ఒంటరయ్యాడు. కొందరు సీనియర్లు దూరం అవుతున్నారు. వారి వెనుక ఏపీకి చెందిన ఓ పెద్దాయన ఉన్నారంటున్నారు. ఇంతకు ఎవరాయన అంటూ, అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి అయి ఉంటుంది అది వార్త. తర్వాత ట్యాంక్ బండ్ వెళ్తున్నారా, సండే సాయంత్రం ట్యాంక్ బండ్ విహరించడం గురించి, అంటే అక్కడ వెళ్తే బాగానే ఉంటుంది, తర్వాత ఈ ట్రాఫిక్ గురించి సంబంధించి లొల్లేం లేదు అని చెప్పేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. తర్వాత ఆర్టీసీలో వీఆర్ఎస్, సగం మంది కార్మికులు ఇంటికే. ఇగో ఇది కథ. మొన్న సజ్జనార్ గారిని ఎందుకు ఈ ఆర్టీసీ ఎండీగా చేసిందని చెప్పేసి అనుకుంటే ఇగో ఇట్లా జరుగుతుందన్నమాట. ఫ్లాక్చువల్గా ప్లాన్ ప్రకారమే చేసినట్టున్నారు ఆయనని. 52 ఏళ్ళు వయస్సు లేదా 34 ఏళ్ళ సర్వీసు పూర్తయితే అంతే. అయితే వీఆర్ఎస్ లేకుంటే సిఆర్ఎస్, సెటిల్మెంట్ డబ్బు కోసం భూముల అమ్మకం. ఎండీగా సజ్జనార్ తొలి టాస్క్ ఇదే. ఇంకా ఆర్టీసీ భూములు ఉన్నాయి ఇప్పుడు. ఇక మళ్ళీ ఇంతకుముందు ప్రభుత్వ భూములు అనుకున్నాం, ఇప్పుడు ఆర్టీసీ భూములని అమ్మే కార్యక్రమం మళ్ళీ అదొక కార్యక్రమం చేపట్టుకున్నారు. నిజంగా సజ్జనార్ గారు మంచి ల్యాండ్ ఆర్డర్లో ఉంటే, తర్వాత ఇక్కడ ఉంటే మంచి జరిగేది ప్రజలకు. కానీ ఇట్లా వేసేసి ఇప్పుడు ఆయనను బదనాం చేయడానికా లేకపోతే మరి ఏం చేయడానికో తెలియదు. ఇంకా మొత్తం మీద ఆర్టీసీ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఆర్టీసీ భూములన్నీ అమ్మేసి తర్వాత ఉద్యోగులందరినీ ఉడవికేసి ఆర్టీసీని మొత్తం ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక కుట్ర మనకు క్లియర్గా ఇక అర్థమవుతుంది. ఇక్కడ ఎండీగా సజ్జనార్ తొలి టాస్క్ అదే. నివేదిక సిద్ధం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఆర్టీసీ కార్మికులను ఇంటికి పంపే ప్రక్రియ దాదాపు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులను సగానికి పైగా తగ్గించనున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద పదవీ విరమణ, కంపల్సరీ పదవీ విరమణ స్కీమ్ను వర్తింపజేయనున్నారు. సంస్థ నుంచి బయటకు పంపే కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు సంస్థ భూములనే అమ్మడానికి పెడుతున్నారు. ఇక్కడ ఈ భూములు అవసరం లేదు, అనవసరంగా ఉంటున్నాయి అనే కారణాన్ని చూపుతూ 7 ప్రాంతాల్లో భూములు అమ్మకానికి ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆర్టీసీ ఎండీగా నియామకమైన సజ్జనార్ తొలి టాస్క్ కూడా ఇదే. సంస్థకు ఉన్న సొంత బస్సులను ఇంకా తగ్గించనున్నారు. మరిన్ని రూట్లను ప్రైవేటుకి అప్పగించనున్నారు. దీనిపై సమగ్ర నివేదిక రెడీ అయిందని చెప్పేసి మనం ఇక్కడ వార్తను చూసుకోవచ్చు. 21,680 మంది కార్మికులకు ఎసరు. ఎంత దారుణం చూడండి. 21,000 మంది కార్మికులని తీసి పడేసి వాళ్ళని మళ్ళీ రోడ్డును పడేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్టీసీ భూములు ఏవైతే ఉన్నాయో అవి మంచి ప్లేస్లలో ఉన్నాయి. అంటే ప్రధాన పట్టణాలలో ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములను ఏం చేయాలి, తన వాళ్ళని కొనిపించాలనేటువంటి ఉద్దేశంతో అడ్డికి పౌచర్ కొనేసి వాళ్ళు తీసుకోవాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. తర్వాత భూములన్నీ అమ్మేసి ఒకవేళ జీతాలు ఇవ్వాలనుకుంటే అసలు ఎట్లా మనము వాళ్ళకి మంచిగా ఇవ్వాలి, తర్వాత ఆర్టీసీని ఎట్లా మనము బలోపేతం చేయాలి. ఇప్పుడు ప్రైవేటు బస్సులు నడిచినప్పుడు వాళ్ళకు లాభాలు వస్తుంటే ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఆర్టీసీకి ఎందుకు లాభాలు రాకుండా ఉన్నాయి? దానికి కారణాలు ఏంది? దాని మీద విశ్లేషించాలి, దాని మీద చర్చించాలి. ఆర్టీసీకి ఎందుకు అట్లా నష్టం వస్తుంది, మనం లాభం రావాలంటే ఒకవేళ పబ్లిక్ ఆర్టీసీ బస్సుల్లో రావాలంటే మనం ఏం చేయాలి, దానికి సంబంధించి ఆలోచించాలి. అది ఆలోచన చేయకుండా ప్రైవేట్ చేయదు. మరి ప్రైవేట్ వాడు ఉట్టిగా లాభం లేకుండా ప్రైవేట్ వాడు వస్తాడా, ఒకవేళ బస్సు నడిపిస్తాడా అంటే ప్రైవేట్ వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా లాభం కోసమే నడిపిస్తారు. మరి లాభం కోసం నడిపించే ప్రైవేట్ శక్తుల్లో పెట్టే బదులు ఆర్టీసీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవచ్చు కదా. భూములు అమ్మేసి వాళ్ళకు వీఆర్ఎస్లు ఇచ్చేసి, లేకపోతే సిఆర్ఎస్లు లేకపోతే గ్యారంటీగా తీసేస్తామని చెప్పేసి ఇట్లా బెదిరించో నయాన్నో భయాన్నో వాళ్ళని పంపేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఆర్టీసీలో వీఆర్ఎస్ సిఆర్ఎస్కు కార్మిక వయస్సు సర్వీసులుగా ప్రాధాన్యత తీసుకోనున్నారు. ఈ లెక్కన 21,680 మందిని ఇంటికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూసినవాయిగో ఎంత దారుణం చూడండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం. బాన్స్వాడ డిపో ఏట ఘటన. ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతున్న బలరాం అంటూ చూస్తున్నాడు. ఎందుకు చనిపోతుందంటే
ఆర్టీసీలో వీఆర్ఎస్ అమలుకు రంగం సిద్ధమైంది. దాదాపు 21,680 మందిని ఇంటికి పంపే ప్రయత్నం మొదలైంది. వీళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇచ్చే నగదును ఆస్తుల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని సంస్థ భావిస్తుంది. 52 ఏళ్ల పైబడిన 34 ఏళ్ల సర్వీసులు పూర్తి చేసుకున్న వారికి తొలి దశలో వీఆర్ఎస్ ఇచ్చేందుకు నిర్ణయించినట్టు సమాచారం. గతంలో ఒక్క బస్సుకు 6 సిబ్బంది ఉండేవారు. పలు రూట్ల ప్రైవేటీకరణ, కాలం చెల్లిన బస్సుల అమ్మకం తర్వాత ఒక్కో బస్సుకు 11 మంది ఉన్నారని, వాటిని తగ్గించకపోతే సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారంట. ఎవడన్నా నష్టం జరిగితే ఎట్లా లాభం తీసుకురావాలి, తర్వాత ఎట్లా మనము దాన్ని బలోపేతం చేయాలని చూస్తారు. కానీ ఉన్న ఉద్యోగులందరినీ పీకేసి తర్వాత ఉన్న బస్సులను అమ్మేసి ప్రైవేట్కి చెప్తే ప్రైవేట్ వాళ్ళు నష్టాలకు చేస్తారు. ఎవరన్నా లాభాలకే కదా వాళ్ళు చేసేది. మరి లాభాలకు చేసినప్పుడు ఆ లాభాలు ప్రైవేట్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మనం ఎట్లా చేసుకోవాలి, మరి బలోపేతం చేయాలి. ఇంకా ఉద్యోగులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ 21,000 మందిని 21,680 మందిని రోడ్డు పాలు చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు కాక. దానికి ఇట్లా ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం బాన్స్వాడ డిపో ఘటన అంట. ఎందుకనంటే ఆర్టీసీని ఇట్లా చేస్తే దాని ఏమంటారు, ఆయనకు అది ఇస్తలేరంట, ఏది డ్యూటీలు వేస్తలేరంట, తర్వాత డ్యూటీకి రావద్దని చెప్తున్నారంట. అయిపోయింది. చెంచల్గూడ జైలుకు తీర్మార్ మల్లన్న 14 రోజుల రిమాండ్ అంటూ మరొక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిజంగా 306 తర్వాత 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసేసి కావాలని కుట్రపూరిత కేసు అని చెప్పేసి మనం ఇందాకనే చెప్పుకున్నాం. దాంట్లో తర్వాత పాఠశాలల్లో కరోనా విలయం, కోవిడ్ బారిన టీచర్లు స్టూడెంట్స్, పెరుగుతున్న కేసుల సంఖ్య, ఏపీలో మారుతున్న పరిస్థితులు అంటూ ఏపీకి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు మనం. అంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందంట. తర్వాత పోస్ట్ కోవిడ్కు ఒకే డోసు, కోవాక్సిన్ 2వ మోతాదు అవసరం లేదు, ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడి అంటూ మరొక వార్తను మనం ఇక్కడ దిశలో చూసుకోవచ్చు. మొత్తం మీద పోరుకు AK-103 రైఫిల్, రష్యాతో అత్యవసర ఒప్పందం, తొలి విడతగా 70,000 తుపాకులు, 2-3 నెలల్లో దిగుమతి, జమ్మూ కాశ్మీర్ బలగాలకు ప్రత్యేకమంటూ ఒక మన వార్తని మనం ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఆదాబ్ హైదరాబాద్ చూసుకుంటే ఆదాబ్ హైదరాబాద్, నాటి పోరాటం ప్రత్యేక తెలంగాణ, నేటి ఆరాటం బంగారు తెలంగాణ, నక్కజిత్తుల నాయకుల ఈ నయవంచన ఆగేదెప్పుడు, అనామకుల ఆకలి రోదన, పొంతనలేని మాయమాటల పాలన, పట్టించుకునే నాదుడు లేక ప్రజల ఆవేదన ప్రశ్నించేవాడు లేకనే కదా ఈ పనికి మాలిన పరిపాలన, అడిగేవాడు లేకనే కదా ఈ ఆగడాల ప్రకంపన, ఏమి చేయలేమని వద్దు చింతన, ఓటు హక్కుతో సాధిద్దాం అవినీతి రహిత తెలంగాణ అంటూ వెంకట దండుగుల రాసినటువంటి ఆజ్కి బాత్ను మనం చూసుకోవచ్చు. తర్వాత బండి సంజయ్కి సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలకాలి, ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర, భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు, కాషాయమయంగా మారిన పాత బస్తీ, రాష్ట్రంలో రాజకీయ మార్పునకు నాంది, కేసీఆర్ కుటుంబ పాలనపై పోరాటమే లక్ష్యం, బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం, ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ అంటూ మనకు వార్తను 8వ పేజీలో చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1,400 మంది బలిదానాలయ్యారు. కానీ వారి ఆకాంక్షలకు ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తుంది. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. మాటలతో మభ్యపెడుతూ కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు. తెలంగాణలో ఇలాంటి పాలన అంతం కావాలి, అప్పుల పాలన పోవాలి, కుటుంబ పాలనకు తెరదించి ఒక ప్రజాస్వామ్య పాలనకు ప్రజలు స్వాగతం పలకాలి అంటూ ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు బండి సంజయ్కి సంబంధించిన. తర్వాత మీ కుర్చీ ఇస్తే చాలు, ఉన్న 2 ఏళ్ల కాలాన్ని దళితులకు ఇవ్వండి, రాష్ట్రంలో రాజకీయ వ్యాపారం నడుస్తుంది, సీఎం దత్తత గ్రామంలోనే అభివృద్ధి లేదు, కేసీఆర్ రక్తం దళితులకు అవసరం లేదు, హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే నిధులు, మల్లారెడ్డిపై ఆరోపణలు రుజువు చేసుకోవాలి, కాంగ్రెస్ నేతలు దాసోజు తర్వాత మల్లు రవిల డిమాండ్ అంటూ మనం ఒకటి చూసుకోవచ్చు. అంటే కేసీఆర్ రక్తం దళితులకు ఎందుకు, నిజంగా రక్తంలో మరి రక్తం ఉన్నదా లేకపోతే ఏమున్నది, ఎందుకు వద్దో అంటున్నారు. అసలు యాక్చువల్గా రక్తం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాక, నీకు రక్తం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రశాంతంగా మంచిగా ఉండు, నీ మీద యుద్ధం ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో నీ మీద యుద్ధం లేదు, నీ ఆలోచనల మీదనే యుద్ధం. నువ్వు చేస్తున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాల మీదనే యుద్ధం జరుగుతుంది. మల్లన్న చేస్తున్న యుద్ధం అదే, మేమందరం అనుకుంటుంటాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధం అదే. నీ మీద నీ బక్కపన మీద మాకు యుద్ధం అవసరమే లేదు, నువ్వు మంచిగానే ఉండు కాక, అవసరమైంది, అర్థమైందా?
అర్ధరాత్రి హై డ్రామా, ప్రశ్నించే గొంతుకకు సంఖ్యలు. ఉప్పల్లోని మల్లన్న నివాసం నుంచి తీసుకెళ్లిన పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. చెంచల్గూడ జైలుకు తరలింపు, జ్యోతిష్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు. మల్లన్న డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు. బెయిల్ పిటిషన్ వేసిన మల్లన్న లాయర్ ఉమేష్ చంద్ర అంటూ మనం ఒక మల్లన్నకు సంబంధించినటువంటి వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేయడం, టీఆర్ఎస్ వర్గాలపై దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శలతో వణికించే క్యూన్యూస్ సీఈఓ తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్పై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఇట్లా కేసు నమోదైన తర్వాత మొత్తం మీద జైలుకు అక్రమంగా తరలిస్తున్నారు అని చెప్పేసి ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఉత్తర్వులు నిలిపేయండి, స్కూళ్ళ రీఓపెనింగ్పై హైకోర్టులో టీచర్ బాలకృష్ణ పిటిషన్. ప్రత్యక్ష తరగతులపై అభ్యంతరం. ప్రైమరీ ప్రీ ప్రైమరీ ప్రత్యక్ష తరగతుల బోధన వద్దని కోరుతూ వ్యాజ్యం అంటూ హైకోర్టులో వ్యాజ్యం చేసినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే చిన్న పిల్లలకి ప్రైమరీ ప్రీ ప్రైమరీ పిల్లలకు వేస్తే వాళ్ళకు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ థర్డ్ వేవ్ అంటున్నారు, అందుకని అక్కడ వాళ్ళకు స్కూల్ ఇప్పుడే పెట్టొద్దు అని చెప్పేసి ఒక పిల్ దాఖలు చేసినట్ట. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిందంట. మబ్బేసిన ఆకాశం, అల్పపీడన ప్రభావంతో వానలు, చిరుజల్లుతో మూసీకి వరదపోటు. శ్రీరామ్ సాగర్కు పెరిగిన వరద, ఉమ్మడి పాలమూరులో భారీ వర్షం అంటూ ఒక వార్తని మనం 11 పేజీలో చూసుకోవచ్చు. తర్వాత చంపారా చనిపోయాడా, విషాదంగా ముగిసిన 2 ఏళ్ల చిన్నారి అదృశ్యం అంటూ మనకు వార్తను చూసుకోవచ్చు. తర్వాత చిట్టీల పేరుతో చీటింగ్, బోర్డు తిప్పేసిన భవానీ ఎంటర్ప్రైజెస్ చిట్ ఫండ్ కంపెనీ. 50 మంది నుంచి దాదాపు 20 కోట్ల వసూలు. లబోదిబ్బమంటున్న బాధితులు సిసిఎస్లో ఫిర్యాదు చేయమని సూచించిన మారేడుపల్లి పోలీసులు అంటూ మనకు వార్తను చూసుకోవచ్చు. అంటే ఇటువంటి దొంగలని, తర్వాత ఇట్లా మోసం చేసేటోళ్ళని, తర్వాత వీళ్ళని వెనకేసుకొచ్చేసి మంచి కోసం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తిని, తర్వాత ప్రజల కోసం అడుగుతున్న వ్యక్తిని లోపలేసే కార్యక్రమం చేపట్టుకున్నాడు కాక. ఆరని అసమ్మతి జ్వాలలు, పట్టించుకోని టీఆర్ఎస్ అధిష్టానం. జోగిపేట మున్సిపాలిటీలో వేడెక్కుతున్న రాజకీయం. ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కౌన్సిలర్లు. క్రాంతి కిరణ్ అన్న ఇదేందే చూడు, ఎన్ని చేస్తావు ఇట్లా, రోజు ఒక కథనం వస్తుంది నీ మీద. జర్నలిస్టు అనుకున్నాం, తర్వాత మా ప్రధాన కార్యదర్శిగా నువ్వు ఉంటే ఇట్లా చేస్తున్నావు కథ అంతా. వల్ల నువ్వు మంచిగా ఉండాలి, మాకు కూడా మంచి జరుగుతుంది. జర్నలిస్టులందరూ కూడా కోరుకున్నారు, అరే జర్నలిస్టు అక్కడ అధికారంలో ఉంటే ఒకవేళ ముఖ్యమైన స్థానంలో ఉంటే, ఎమ్మెల్యేగా ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి. కనీసం పట్టించుకుంటలేవు, కనీసం దీని గురించి ఆలోచిస్తలే. ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలో గత వారం రోజులుగా కొనసాగుతున్న అసమ్మతి వేడి ఇంకా చల్లారలేదు. మున్సిపల్ చైర్మన్ మల్లయ్య ఒంటెద్దు పోకడకు నిరసనగా అధికార పార్టీ కౌన్సిలర్లు 12 మంది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మున్సిపాలిటీకి పట్టణ ప్రగతి నిధుల నుంచి పట్టణ పారిశుద్ధ్యం కోసం కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం మీద తర్వాత ఇప్పుడు మన గడిగిల దొరసాని వచ్చింది. భవానీబెన్ కొత్త చరిత్ర, టేబుల్ టెన్నిస్ ఫైనల్లోకి సెమీస్లో చేరిన సెమీస్లో చేరిన చైనా ప్యాటర్పై అద్భుత విజయం. టోక్యో పారాలింపిక్స్ అని చెప్తూ మనం ఇంకొక వార్తను చూసుకోవచ్చు. తర్వాత పేదలకు ఉచితంగా 50 లక్షల ప్లాట్, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నాణ్యతలో రాజీ పడబోం. ప్రగతి భవన్లో ఎలాంటి ప్రభత్ భవన్ లాంటి లిఫ్టే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు. త్వరలో లబ్ధిదారులకు మరో 70,000 ఇండ్లు పంపిణీ. పిల్లిగుడి సెల్ల డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవంలో కేటీఆర్ అంటూ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఎంత ఇస్తారంట? 50 లక్షల ప్లాట్ ఇస్తారంట. అరే ఇగో కట్టుకోవడానికి నువ్వేమిస్తానో గది, ఏం చేస్తానో గజ్జి. నువ్వు 50 లక్షలు కోట్లు తర్వాత ఏమేమి అడగలేరు. ఇచ్చేది లేదు, కానీ ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఆడో ఇల్లు కట్టించినట్టు చేసేసి మొత్తం ఇదంతా శాంపిల్, తర్వాత ఇదంతా డ్రామా చూపించుడు. లేకపోతే ఏంటంటే ట్రైలర్, సినిమా ముందు ట్రైలర్ వేస్తారు కదా, ఈ కొన్ని సెకండ్ల ట్రైలర్స్ ఉంటాయి కదా, ఆ ట్రైలర్ అన్నట్టు. ట్రైలర్ చూపించడం మట్టుకే కానీ సినిమా ఏముండదు ఆడ, ఉట్టిదే. ఇగో నిండుతున్న నీళ్లు పండుతున్న కలలు అంట. నిండుతాయి, వానకాలం నిండకపోతే ఏం చేస్తాను ఆయన, నువ్వు కొత్తగా నువ్వే నింపినట్టు తీసుకొచ్చి పోసినట్టు. ఏంది గడబిడ, గాయగత్తర, విపక్షాల
విపక్షాలు తల్లడిల్లి రోజుకో కొత్త లొల్లి, కామెడీ పాత్రలు, హాస్యాస్పద యాత్రలు, ఏది చేసినా విమర్శే, చేయకున్నా విమర్శే, కాళ్ళ కింద కదిలిపోతున్న పార్టీల మూలాలు కాదు కదిలిపోయేది, టీఆర్ఎస్ మూలాలు, గులాబీ పార్టీ మూలాలు కదులుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా దాడులు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. తెలుస్తుంది, పబ్లిక్ అంతా ఏం చూస్తూనే ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో పిల్లి శాపాలు, పిచ్చి అరుపులు, విపక్ష నాయకుల్లో అంతర్గత కుమ్ములాటలు. ఏం కాదు, నీ పార్టీలోనే కుమ్ములాటలు జరుగుతున్నాయి ఆల్రెడీ, అందరూ కూడా ఉన్నది. కాక మొత్తం అన్యాయం చేస్తున్నాడు అట్లా అని చెప్పేసి బయటకు వచ్చి చెప్తున్నారు. నీకు చెప్తారు, ఒక్కొక్కరు వస్తున్నారు ఆల్రెడీ. జనాన్ని గందరగోళంలోకి నెట్టివేసే కుట్ర, మన వేలితోనే మనకన్ను పొడిపించే ప్రయత్నం, మరోసారి ఉద్యమకాలం నాటి పన్నాగాలు అంటూ ఎవరి గోల వాళ్ళదే అంట. ఎవరి గోల వాళ్ళదే ఉంటుంది, 100% జరుగుతుంది. మీ కథ ఏందో తేలిపోతుంది, తొందరలోనే ఉన్నది. 20 ఏళ్ళు అంటున్నావు కదా, 20 నెలలు కూడా ఉండదని అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. తీర్మాన్ మల్లన్న అరెస్టుకు సంబంధించి, అక్రమ అరెస్టుకు సంబంధించి, తర్వాత ఇట్లా రిమాండ్కి తరలించడం విషయం గురించి మీ అభిప్రాయం చెప్పండి. అసలు యాక్చువల్గా బాతాల పోషెట్టి కాక చేస్తుంది, తర్వాత కింద డ్రామారావు, తర్వాత ఆయన కేటీఆర్ చేస్తున్నటువంటి కథల గురించి మీ కామెంట్స్ పెట్టండి, ఒకసారి తెలుస్తుంది వాళ్ళకి. ఒక్కసారి కామెంట్స్ రూపంలో చెప్పండి. తీర్మాన్ మల్లన్న అరెస్ట్ని మనం ఎట్లా చూస్తున్నాం, తర్వాత బాతాల పోషెట్టి చేసినటువంటి దీన్ని మనం ఎట్లా ఏ విధంగా చూడాలి, ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యాష్ట్యాగ్ రిలీజ్ మల్లన్న అని చెప్పేసి ట్రెండ్ని తీసుకురావాలి. వి సపోర్ట్ మల్లన్న అంటూ ట్రెండ్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అంటే మీ సపోర్ట్ వల్లనే నిజంగా కూడా మీ మంచి భావజాలం ఉన్నటువంటి తీర్మాన్ మల్లన్న అభిమానుల సపోర్ట్ వల్లనే మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీ సపోర్ట్ మాకు 100% అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకరి సొంతం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, మన కోసం, అందరి కోసం చేస్తున్నటువంటి ఉద్యమంలో మీరు సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా భాగస్వాములే ఇందులో. కాబట్టి ఈ ఉద్యమాన్ని నడిపిద్దాం, తప్పకుండా విజయం సాధిస్తాం. అసలు కాక చేస్తున్నటువంటి కుయుక్తుల్ని ఎట్లా చూస్తున్నారు అనేటువంటిది, అంటే తీర్మాన్ మల్లన్న అరెస్ట్కి సంబంధించి ఎట్లా చూస్తున్నారంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. రేపే అగ్రిహబ్ ప్రారంభం, వ్యవసాయానికి తోడుగా సాంకేతికత, స్టార్టప్లతో రైతులకు చేయూత లేదు, మనం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఓకే. మొత్తం మీద గడిల దొరసాని గిట్లున్నది కథ. మొత్తం మీద ఏది ఏమున్నా కానీ తీర్మాన్ మల్లన్నను మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ప్రత్యేకంగా 4 నెలల కింద కేసు తోడి, లేని కేసులు వేసుకుంటూ, తర్వాత లేని సెక్షన్లు పెట్టుకుంటూ, ఇవన్నీ కూడా చేయడం అనేటువంటిది జనమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. తర్వాత ప్రశ్నించే గొంతుకను కాపాడుకుంటామని రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచే మద్దతు ఉంది, ఇంకా మద్దతు పెరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక ఉప్పెనలా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పీఠాలు కదిలిపోతాయనేటువంటి భయం సర్కార్లో పుట్టుకుంది. అందుకే ఇటువంటి చర్యలకు అనేటువంటి దిగుతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. తప్పకుండా తీర్మాన్ మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమానికి, తీర్మాన్ మల్లన్న చేస్తున్నటువంటి, అంటే ఒక మంచి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే మీ సపోర్ట్ అవసరం. 7200ని మనం ఇంకా ముందుకు తీసుకోవాలి. తర్వాత తీసుకుపోయి మన రాష్ట్రం అభివృద్ధిలో తర్వాత దీనికోసం మనము పాటుపడాల్సిన అవసరం ఉంది, చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అక్రమాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ